సంపద సృష్టిస్తాననే వ్యక్తి 87,000 కోట్లు ఆవిరి చేసేశారు. మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. పైగా 1,00,000 కోట్లకు పైగా సంపద సృష్టించే ఒప్పందంపై విషం చెంబారు. మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. సెకీతో జగన్ సర్కారు చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందంతో 25 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా సంపద ఆదా అయింది. కానీ ఇలాంటి ఒప్పందంపై కూడా అబద్ధాలు చెప్పి విషం చిమ్మి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఎక్కడో అమెరికాలో అదానీ కంపెనీపై ఆరోపణలు వస్తే దానికి జగన్కు ముడిపెట్టి చంద్రబాబు ఆడుతున్న రాక్షస క్రీడకు జగన్ ప్రెస్ మీట్తో చెక్ పడింది. అసలు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా యూనిట్ ₹2.49 విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న దాఖలాలు ఉన్నాయా? డైరెక్ట్గా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫర్ చేసింది. కేవలం ₹2.49 ఒప్పందానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యుత్ విధానాలను ప్రశంసిస్తూ లేఖ రాసింది. పైగా ISTS ఛార్జీలు కూడా మినహాయింపిస్తూ భారీ ఆఫర్ ఇచ్చింది. ఇంత మంచి ఆఫర్ను ఎవరైనా తిరస్కరిస్తారా? జగన్ సర్కారు ఒప్పందం చేసుకుంది. 25 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా ఆదా అయ్యే గొప్ప ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చింది. చంద్రబాబు విజన్ అంటారే కానీ రాష్ట్రాన్ని ముంచేయడం తప్ప ఆయనకు ఇంకేమీ తెలియదు. ఆయన గారు చేసుకున్న ఒప్పందాలు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఈ విషయాలన్నింటినీ వైఎస్ జగన్ పక్కా ఆధారాలతో ప్రజెంట్ చేశారు. సెకీతో ఒప్పందంలో అసలు ఏం జరిగింది? చంద్రబాబు ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఏంటి? PPAల పేరుతో బాబు నాడు దోచేసిందంతా అసలు అదానికి జగన్ సర్కారుకు మధ్య ఏదైనా ఒప్పందం ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ జగన్ క్లియర్ కట్గా సమాధానమిచ్చారు. అంతేకాదు ప్రతి అంశాన్ని కూడా ఆధారపూర్వకంగా ఎవిడెన్స్ని ప్రజల ముందు ప్రజెంట్ చేస్తూ మరీ చెప్పారు. కానీ ఇన్ని ఆధారాలు ఉన్నా, ఇంత పక్కాగా ఒప్పందం జరిగిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులు ఎటువంటి ఆరోపణలు చేశారో మనం చూసాం. 1,750 కోట్ల రూపాయలు జగన్కి ముడుపుల రూపంలో అదాని ఇచ్చేశారట. సెకీతో ఒప్పందం జరిగింది. సెకీతో ఒప్పందానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్లు, సెకీ అంటే కేంద్ర ప్రభుత్వం అనుకోండి. ఈ ముగ్గురు తప్ప మూడో వ్యక్తి ప్రమేయమే లేదు. థర్డ్ పార్టీ ఇందులో లేనే లేదు. ఇక్కడ జరిగిన ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుకోండి. మూడో వ్యక్తికి ఎక్కడ ప్రమేయం ఉంది? కానీ సంతకాలు కూడా ఉన్నాయి. నేను మళ్ళీ క్లియర్గా చూపెడతాను. ఈ విధంగా ఒప్పందాలు అసలు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందాలు యూనిట్ ఎంత కొన్నారనేది కూడా కాసేపట్లో ప్రజెంట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో, ఏం చూపించారో అది మీకు క్లియర్గా చూపిస్తాను. అంతకంటే ముందు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటో తెలుసా? రోజు చెత్త, అబద్ధాలు, విషం కక్కే వార్తలు రాసేటటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి 3 రోజులుగా 4 రోజులుగా రాస్తున్నటువంటి అబద్ధాలు, అదానికి జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి సెకీతో ఒప్పందాన్ని తప్పుదోవ పట్టిస్తూ రాసినటువంటి వార్తలపైన క్షమాపణ చెప్పకపోతే 48 గంటల్లో పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ డెడ్ లైన్ పెట్టారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. Me putting forth all these documents in public domain, you still, Enadu, Andhra Jyoti, Chandrababu Naidu and his colleagues, they consistently go on spreading lies and say, no, interstate judges are still applicable to this. Then what can I do? I can't help it, no? So this is a campaign which is going on, orchestrated lies which are taking place. And exactly to put a full stop to this, in fact, I'm going ahead and giving them notices. I'll give them 48 hours to render an apology. If they don't, I will take a legal recourse. I will file defamation cases on both Enadu and both Andhra Jyoti, who happen to be Telugu Desam Party's propaganda missions. Both of them I will be filing in the days to come. రైట్. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ పురుషోత్తం రెడ్డి గారు, మొత్తం ప్రెస్ మీట్ మీరు ఫాలో అయ్యి ఉంటారు. 4-5 రోజులుగా వస్తున్నటువంటి కథనాలకి ఒక ఫుల్ స్టాప్ పడినట్లే ఏమన్నా కనిపిస్తోందా మీకు? ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి ఈ సెకీతో అగ్రిమెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ విత్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఆధారాలతో సహా ప్రజెంట్ చేశారు కదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ఇష్టపడే వాళ్ళు ఏ మార్పు అయితే కోరుకుంటున్నారో ఆ మార్పు వైపుగా నడుస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఓకే. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ గా తీసుకున్న 2 అంశాలు ఏంటంటే,
ఎప్పుడు కూడా ఆయన సమాధానాలు చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చేవాడు. అట్లా కాకుండా ఈసారి అఫెన్స్ లోకి వెళ్ళారు. రెండు, నా పైన ఎట్లా పడితే అట్లా ప్రచారం చేస్తుంటే ఏదో భగవంతుడు చూసుకుంటారులే, ప్రజలు చూసుకుంటారులే అనే ధోరణి ఇన్ని రోజులు ప్రదర్శించారు. ఇప్పుడు నేరుగా లీగల్ యాక్షన్ లోకి వెళ్తాడు. ఈ రెండు ఒక మంచి డెసిషన్స్. ఏం జరిగినా ఎప్పుడు జరిగినా మంచే జరుగుతుంది రాష్ట్రానికి. జగన్ గారికి కూడా ఈ మార్పుని జగన్ గారిని కార్యకర్తల నుంచి ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అది ఇప్పుడు మారినట్టుగా నాకు అనిపిస్తుంది. మారిన జగన్ ఇట్లా వస్తే ఎలా ఉంటుందో రేపటి నుంచి ఆ రాజకీయాలు మనం చూస్తాం సార్. సింపుల్ కాదు. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి రేపు మేము క్షమాపణలు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, వాస్తవాలు ఇవేం రేపు రాస్తాయా? ఖచ్చితంగా రాయు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి తాను చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళపైన లీగల్ గా ప్రొసీడ్ అవుతారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళకపోతే ఆయన క్రెడిబుల్ దెబ్బతింటుంది. ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఎందుకు తీరాలంటే నిజం తేలని. వాళ్ళు చెప్పింది నిజమా, జగన్ గారు చెప్పింది, రెండుట్లో ఏది నిజం అయినా ప్రజలకు మంచిది. వాళ్ళు చెప్పింది నిజమా, జగన్ గారు చెప్పింది కానీ. పాయింట్ ఏంటంటే ఈశ్వర్ గారు, ఆ మీడియా సంస్థలు ప్రధానమైన ప్రాధాన్యం ఏమనుకున్నాయంటే, అమెరికాలో ఒక కేసు వచ్చింది, సరాసరి ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్ గారికి చుట్టేవాలి. అది కూడా ఏమైనా చట్టపరంగా చుడతారా? చట్టపరంగా చుట్టరు, బురద చల్లుతారు. ఆ బురద నేను కడుక్కుంటా ఉండాలి. ఇది అయిపోయిన వెంటనే కొత్త బురదోడు తీసుకొచ్చేస్తారు. ఇట్లాంటి ధోరణి ద్వారా ఎక్కువ కాలం నమ్ముకుంటే ఏమవుతుంది? ఇప్పుడు అది బీజేపీ మేడ చుట్టుకుంటుంది. ఇది జగన్ గారికి ఇట్లే కొనసాగని, ఈ కేసులు ఎట్లే నడవని పార్లమెంటులో బీజేపీ మేడకు చుట్టుకుంది. జగన్ గారికి వేసిన బురద నేరుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని చుట్టుకుంటుంది. ఆ బురదలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు సముచిత పాత్ర పోషించారు. ఇంకా పార్లమెంట్ లో మన చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసం, మన సత్యకుమార్ గారి ఉపన్యాసం, మన పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం ఇంకా చూపట్ల. వాళ్ళేగా చెప్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అవినీతి జరిగిపోయింది, ఆదానితో చేసేసాడని. అవన్నీ రేపు ఆ వీడియోలు చేస్తే మన వాళ్ళు ఎంత మంచి పాత్ర పోషిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ గారికి కూడా అర్థం అవుతుంది. అది తొందరగా అర్థం చేసుకుంటే మంచిది. ఇవేవి తెలియకుండానే మాట్లాడుతున్నారా వాళ్ళు? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తెలియకుండానే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాయిస్తున్నారా? వాళ్ళ ఉద్దేశం అంటే జగన్ గారు ఇట్లా ఎదుర్కొనే అలవాటు లేదు కదా. జగన్ గారు దేవుని నమ్ముకుంటారు, ప్రజలు నమ్ముకుంటారు. రెండోది కూడా నాకు అనిపించింది, కొన్ని వీళ్ళు రాసినటువంటి వార్తలు చదువుతుంటే, అదాని వచ్చి ఇక్కడ చూసేది లేదు, తెలుగు పేపర్ ఆంధ్రజ్యోతి చదివేది లేదు, ఈనాడు చదివేది లేదు, కాబట్టి అదాని పైన ఏమి రాయాలి అన్ని రాసేద్దాం. అదంతా జగన్ ఆదాని రాజకీయ నాయకుడు, ఆయన పోయిందేం లేదు, రాజకీయ నాయకుడు కాదు కదా. ఎవడేమో పాపులారిటీ పెరుగుతుంది అనుకుంటాడు అంతే, ఆయన పోయిందేం లేదు. కానీ ఈ రోజు ప్రధానమైనది ఈశ్వర్ గారు, సెకీతో ఒప్పందంలో ఆదాని ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాదు. ఇప్పుడు సెకీ, డిస్కంలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 3 గవర్నమెంట్ ఏజెన్సీల మధ్య జరిగిన ఒప్పందంలో ఆదాని ఎక్కడున్నాడు? లేని ఆదానిని తీసుకొచ్చి జగన్ గారికి చుట్టడం ఏంటి? ఆదాని ఎవరితో ఉన్నాడు? సెకీతో ఉన్నాడు. అవును, ఆదాని అయినా, అంబానీ అయినా, ఇంకొక ప్రైవేట్ విద్యుత్ సంస్థ అయినా, నంబర్ ఆఫ్ ప్రైవేట్ సోలార్ విద్యుత్ సంస్థలతో సెకీ ఒక ఒప్పందం చేసుకుంది దేశవ్యాప్తంగా. ఎందుకు చేసుకుంది? అది కూడా సోలార్ ఎనర్జీ తీసుకురావడం ద్వారా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలని. నిజానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులందరికీ నిజంగా బీజేపీ పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్తూ అభినందిస్తూ ట్వీట్ చేయాలి. ఎక్కడ కూడా తన రాజకీయ ప్రత్యర్థి బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అయినా కూడా ఒక మంచి డెసిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకుందని అభినందిస్తూ మాట్లాడాడు. తెలంగాణలో కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన విధంగా కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మాట్లాడలేకపోతున్నారు. దీనికి ఒక పూర్వరంగం ఉంది ఈశ్వర్ గారు. మన రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ సబ్సిడీల పేరుతో డిస్కమ్ని ముంచేసినాయి. సబ్సిడీలు ఇచ్చేస్తారు, వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఉండదు, లక్షల కోట్ల రూపాయలు బకాయిలు పడిపోయి ఒక్కో రోజు కూలిపోతున్న దశలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషనే సెకీ. ఈ సెకీ ద్వారా మొత్తం ప్రైవేట్ విద్యుత్ సంస్థల ద్వారా ఒప్పందం చేసుకోవడం, దాని రాష్ట్ర ప్రభుత్వానికి నాణ్యమైన విద్యుత్తుని సరసమైన ధరలకు ఇవ్వడం ద్వారా వాటిని కాపాడాలి అనే డెసిషన్ తీసుకున్న వెంటనే మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఫేవర్ చేశాడు. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న దాన్ని పాజిటివ్ గా తీసుకొచ్చి సమ్ పర్సంటేజ్ ఆఫ్ లోన్లు పెంచుకున్నాడు. దానికి ప్రోత్సాహాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీటన్నిటిని ఈ రోజు కూడా దానికి కట్టుబడినాడు. ఈ రోజు బీజేపీ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని కోపంతో అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నాకు ఒక మంచి ఆఫర్ ఇచ్చింది, దాన్ని నేను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని చెప్పడం ద్వారా ఈ రోజు కూడా బీజేపీ చేసిన మంచిని సమర్థించాడు. కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకు ఆ కృతజ్ఞత మళ్ళీ చూడండి, మళ్ళీ రివర్స్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ రోజు అంత పాజిటివ్ గా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నెగిటివ్ గా చేయడం ద్వారా ఈ బురద పోయి పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు చుట్టుకుంటుంది. ఎందుకంటే ఏ ప్రైవేట్ విద్యుత్ సంస్థ అయినా ఒప్పందం చేసుకునే సెకీతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కాదు. ఇప్పుడు జగన్ గారికి ఇంకో లాజిక్ అనుకుందాం. జగన్ గారికి సంబంధం లేని వ్యక్తి, ఎందుకంటే సెకీ, ఆదాని, మూడో వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మూడో వ్యక్తిగా ఉన్న జగన్ గారికి 1700 కిట్లు ఇస్తే ఆదాని సెకీకి ఎంత ఇచ్చి ఉండాలి?
వాళ్ళతో ఒప్పందం చేసుకుంటాడు. ఓకే. వాడు అంటే కేంద్ర ప్రభుత్వమే కదా. అవును. ఇట్లా మాట్లాడితే ఏమవుతుంది, మన పరువు అనేది కూడా స్పృహలో లేదు. అంటే ఆదాని డైరెక్ట్ గా అసోసియేషన్ అయ్యేది సెకీతో. అవును. జగన్ గారు కొనుక్కుంటాడు, కానీ అసోసియేట్ అయ్యడానికి ఎంత ఇవ్వాలి జగన్ గారికి ఇస్తే? కాబట్టి మినిమం ఈ స్పృహ కూడా ప్రజలకు ఉంటుందనేది లేకుండా విచ్చలవిడిగా మాట్లాడితే లాభం లేదు. ఇప్పుడు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు సెకీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసిన ఒప్పందాల గురించి ఆడ మాట్లాడు. ఆదాని సంబంధం లేని ఆదానితో ఒప్పందం, ఆదాని గురించి మాట్లాడదలుచుకుంటే ఆదానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధాల గురించి మాట్లాడండి, అంత ధైర్యం ఉంటే. ఎందుకంటే ఆదాని గారు ఒప్పందం చేసుకుని చంద్రబాబు ఈ సెకీతో ఒప్పందాలను రద్దు చేసే అవకాశం ఉంటుందా? ఇంత గట్టిగా రాస్తున్నారు కదా పేపర్లో వీళ్ళు. 100% రద్దు చేయడు. చేయరా? మీరు గతంలో జూన్ లో ఒకటి రద్దు చేశాడు, గుర్తుందా? మొదటి సంతకం. అవును. ఏదది? ల్యాండ్ టైటిల్ యాక్ట్. ల్యాండ్ టైటిల్ ఇంకో రూపంలో మళ్ళీ వస్తుంది చూడండి. రద్దు చేశాడు కదా, రద్దు చట్టం మీద రద్దు చేసి అది లేదు కదా, ఆల్రెడీ అమల్లో లేని దానిపైన సంతకం పెట్టారు. లేదు అంటే ప్రాసెస్ లో, అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ చేయాలనే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నాడు. దాన్ని ఇంకొక మార్గంలో అయితే కొనసాగిస్తారు కదా. ఎందుకు? సమ్ పర్సంటేజ్ ఆఫ్ లోన్లు పోతాయి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసుకున్నా, మున్సిపల్ సంస్కరణలు రద్దు చేసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి సెకీతో ఒప్పందం చేసుకున్నా అవి పోవడం కాదు, కొత్తగా రుణాలు వచ్చే దగ్గర తగ్గిపోతాయి. అది కేంద్రం నుంచి వచ్చేవి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహాలు పెంచి మళ్ళీ అవి కావాలి కదా మనకు. అవును. అంటే బురద వరకే జల్తాం, సెకీ ఒప్పందం జోలికి వెళ్ళాం. ఆ బురద జల్లేసి ఈ నెల కాలం గడుపుతాం. చాలా తెలివిగా ఒక స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రానికి మరకబూశారు, అవినీతి మరకబూశారు, ఎట్టి పరిస్థితిలో దీన్ని నేను సహించను, ఏం చేయాలో అది చేస్తా, న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నాను అన్నారు. ఇప్పుడు అమెరికా న్యాయ నిపుణులతోనా? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం లేని కేసు కదా అది. అమెరికా న్యాయ నిపుణులతో ఇప్పుడు ఆయన నిజంగా న్యాయ నిపుణులతో చర్చించే సెకీ ఒప్పందం పైన రివ్యూ చేయండి. గతంలో సెకీగా పీపీఎల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సెకీతో ఒప్పందం. ఎప్పుడైనా ఈశ్వర్ గారు బేసిక్ గా 4 కంపెనీలు మనకు వచ్చాయనుకోండి టెండర్లో, లోయెస్ట్ దానికి మనం ఒప్పందం చేసుకుంటాం. తప్పు ఎక్కడ జరుగుతుంది? మనకు లోయెస్ట్ వాడు ఉన్నా కూడా కాంట్రాక్టర్ హైయెస్ట్ కు పోయినప్పుడు ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. అప్పుడు లంచాలనే పాయింట్ వస్తుంది. లోయెస్ట్ తీసుకున్న తర్వాత ఎట్లా వస్తుంది? దట్టు మనకు చట్టంలో ఇంకొక వెసులుబాటు ఉంది. గవర్నమెంట్ సెక్టార్ గానీ లేదా క్వాషీ గవర్నమెంట్ గానీ కోఆపరేటివ్ సెక్టార్ లో ఎక్కువ డబ్బులు ఇచ్చి కూడా కొనుక్కోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే వాటిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో. అంటే ప్రైవేట్ సెక్టార్ కన్నా ప్రైవేట్ సెక్టార్. ఈ లాజిక్ చూసుకున్నప్పుడు సెకీ ఒక గవర్నమెంట్ ఏజెన్సీ, ఎస్పీడీసీలో ఒక గవర్నమెంట్ ఏజెన్సీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక 3 గవర్నమెంట్ ఏజెన్సీల మీద ఒప్పందంలో ఈ ఎట్లా చెప్తారు మీరు? ఇంకొక ప్రైవేట్ ఏజెన్సీ ఏదైనా సరే ₹2.49 సెకీ వాళ్ళ ద్వారా ఉత్పత్తి అవుతుంది తీసుకుంటున్నారు, ఇంకొక ఎల్ఐఓ పుల్లయో కంపెనీ వస్తా ఉంది, దానికి ₹2 వస్తుందని చూపించని ఊరిని వచ్చారా? రేపు మీరు చేయండి పోనీ. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేశాడు సెకీతో, మీరు తగ్గించండి రివ్యూ చేసి, అప్పుడు తప్పు అవుతుందే కానీ. కాబట్టి ఒప్పందానికి హేతుబద్ధత ఉంది కాబట్టి దీని జోలికి పోలేరు. అందువల్ల దీని గురించి మాట్లాడకుండా అమెరికా కేసు గురించి మాట్లాడతారు. ఓకే, రైట్. ఒక్కసారి ఈ చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నది ఒకసారి చూసి ఆ తర్వాత ఆ ఒప్పందాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందాలు కూడా రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి కదా సార్, అది కూడా ఒకసారి ప్రజెంట్ చేద్దాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి ప్లీజ్. 25 ఏళ్లకు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని 25 ఏళ్లకు 50,000 కోట్ల రూపాయలు ఉట్టి సోలార్ పీపీఏల వల్ల, చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న సోలార్ పీపీఏల వల్ల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ 25 సంవత్సరాలకు సంబంధించిన అదనపు భారం. నేను చాలా అర్థమయ్యే విధంగా అందరికీ చెప్తాను, లాజికల్గా చెప్తా ఉన్నా. 3,500 మెగావాట్లు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 9,000 మిలియన్ యూనిట్స్, 9,000 మిలియన్ యూనిట్స్. అంటే మేము 7,000 మెగావాట్లు మేము తీసుకున్నాం కదా, విచ్ ఈస్ ట్రాన్స్లేటింగ్ టు 17,000 మిలియన్ యూనిట్స్. సో 3,500 మెగావాట్లు అంటే ట్రాన్స్లేట్స్ టు 9,000 మిలియన్ యూనిట్స్. మేము ₹2.49 మేము తీసుకున్నాం కదా, ఆయన తీసుకున్న రేటు ₹5.90 యావరేజ్ రేటు కదా. సో ₹5.90 సంబంధించి, సారీ ఇది విండ్ కాబట్టి ₹4.84, ₹4.84 మైనస్ ₹2.49 అంటే ₹2.35 అదనంగా కట్టాలి కదా, ఇంటూ 9,000 మిలియన్ యూనిట్లు కదా, అంటే 2,000 కోట్లు సంవత్సరానికి కదా. 25 ఏళ్ళు అంటే 50,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 25 ఏళ్ళలో అదనంగా కట్టాల్సిందే కదా, భారం మోయాల్సిందే కదా. పోనీ సోలారు
2500 మెగావాట్లు సోలార్ ఆయన తీసుకున్న కెపాసిటీ. ఆయన తీసుకున్న యావరేజ్ రేట్ ₹5.90. మేము ఒప్పందం చేసుకునేది ₹2.49. అంటే ₹3.41 ఆయన అదనపుగా ఆయన పీపీఏల వల్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి కదా. ₹3.41 ఇంటూ 2400 మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ 4,200 మిలియన్ యూనిట్స్ అప్రాక్సిమేట్గా. ₹3.41 ఇంటూ 4,200 మిలియన్ యూనిట్లు అంటే 1,500 కోట్లు సంవత్సరానికి ఎక్స్ట్రా బర్డన్. సో 1,500 ఇంటూ 25 ఏళ్ళు అంటే 37,500 కోట్లు ఎక్స్ట్రా బర్డనే కదా. సో ఆయన హయాంలో ఆయన చేసుకున్న ఉట్టి ఈ సోలారు విండ్ పీపీఏల వల్ల 25 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జగన్ హయాంలో సంపద సృష్టి 1,00,000 కోట్లు పైన జరిగితే దాదాపుగా 1,10,000 కోట్లు 4,400 ఇంటూ 25 ఏళ్ళు జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో 87,500 కోట్లు సంపద ఆవిరి. సంపద సృష్టిస్తా అని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ జేబుల్లో ఉన్నటువంటి డబ్బుతో మిమ్మల్ని మందు కొనిపించి సంపద సృష్టించుకుంటున్నారు. తర్వాత ఎందరో ఉద్యోగాలు తీసేసి సంపద సృష్టించారు. అలాగే మీకు ఇవ్వాల్సినటువంటి హామీల ప్రకారం ఇవ్వాల్సినటువంటి పథకాలను ఎగ్గొట్టి సంపద సృష్టించారు. పైగా 2014-19 మధ్య ఆయన సంపద సృష్టించింది 87,000 కోట్ల రూపాయలు ఆవిరి చేసేశారు. 87,000 కోట్ల రూపాయలు ఆవిరైపోయేటటువంటి ప్రక్రియ ఆయన చేసుకున్నటువంటి ఒప్పందాలు. ఒక్కసారి సోలార్ విండ్ పీపీఎస్ ఏ రకంగా ఉన్నాయి 2014-19 మధ్య. ఇప్పుడు ₹2.49 ఒప్పందం చేసుకుంటే అమెరికా నుంచి పోలీసులు వచ్చేస్తున్నారని చెప్తుంటే మరి ఇంత ధర పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలు చేసుకుంటే ఏలియన్స్ పోలీసులు రావాలి. అప్పుడు ఒక్కసారి 2014-19 మధ్య ఏం జరిగిందో ఒప్పందాలు ఎలా జరిగాయో ఒకసారి చూపించండి ప్లీజ్. సోలార్ పీపీఏలు ఏ రకంగా ఉన్నాయి, విండ్ పీపీఏలు ఈ కాపీ నేను చూపిస్తాను, ఒక్కసారి చూడండి. సోలార్ పీపీఏ ఎస్ స్క్రీన్ మీద వచ్చింది. విండ్ పీపీఏలు ఉన్నాయి ఇక్కడ, ఒక్కసారి చూడండి. మొత్తం 2014లో 14 ఒప్పందాలు చేసుకున్నారు ₹4.70. 2015లో 14 ఒప్పందాలు ₹4.83. మీరు ఇదంతా చూస్తురండి. ఎక్కడైనా ₹2.49 చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది విండ్ కానీ లేకపోతే సోలార్ కానీ ఎక్కడైనా కనిపిస్తుందేమో వెతకండి, కాసేపు వెతికి చూడండి. 2016లో 63 ఒప్పందాలు ₹4.84. 2017లో 41 ఒప్పందాలు ₹4.84. 2018లో ఒక ఒప్పందం ₹4.84. ₹4.84కి చేసుకున్న దాని ప్రకారం చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందాలు చూస్తే ఒక్క విండులోనే 50,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడినట్టే రాష్ట్రం పైన రాష్ట్ర ప్రజలపైన. నెక్స్ట్ సోలార్ ఒకసారి పెట్టండి. సోలార్లో దాదాపు ఒక 37,000 కోట్లు ఉంటుంది సోలార్. ఇది పోనీ ఇప్పుడు సెక్కితో చేసుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ₹2.49 కదా. విజన్ అని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, సంపద సృష్టిస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు 2014లో 30 ఒప్పందాలు చేసుకున్నారు సోలార్కి సంబంధించి. ₹6.49 నుంచి ₹6.99 అధికంగా ₹6.99కి ఒప్పందం చేసుకున్నారు. నెక్స్ట్ 2015లో ఒక ఒప్పందం ₹5.96. నెక్స్ట్ 2016లో ఒక ఒప్పందం ₹6.80. అదే 2016లో ₹5.99. ఇక్కడ ఎన్టీపీసీ ఉంది, సెకీ ఉంది చూడండి, ₹4.50. సెకీతో కూడా ₹4.50 ఆయన ఒప్పందం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకుంటే ఇందులో అవినీతి ఉందంట. ₹6.99 అత్యధికంగా ఒప్పందం చేసుకుంటే అది సక్రమమైన నీతిమంతమైనటువంటి ఒప్పందం అట. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ఈ 2 రోజుల నుంచి ఒక చిన్న కథ అందరికీ అర్థం అవుతుంది కదా అని చెప్తున్నా. ఒక ఆఫీసులో ఒక 100 చైర్లు అవసరమైతే ఒక సీఈఓ ఒక్కో చైరు ₹100కి 100 చైర్లు తీసుకున్నారు. ఆ తర్వాత సీఈఓ మారారు, కొత్త సీఈఓ వచ్చారు, మళ్ళీ చైర్స్ అవసరమైంది. అదే కంపెనీ నుంచి
కొత్తగా వచ్చిన సీఈఓ అవే చైర్స్ 50 రూపాయల లెక్కన కొన్నారు. ఇప్పుడు ఎవరు అవినీతి పరులు? గత ప్రభుత్వం 14 నుంచి 19 వరకు చేసుకున్న 25 ఏళ్ళు ఎందుకు చేసుకున్నారో ఒక లెక్క చెప్పారు. అంటే సోలార్ గాని విండ్ గాని కొత్తగా ప్రయోగాత్మకంగా వస్తుంది కాబట్టి వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే లాంగ్ టైం ఒప్పందాలు చేసుకోవాలి, అప్పుడు మాత్రమే పెట్టుబడులు పెడతారని ఆ రోజు ఒక భాష్యం చెప్పారు. తమాసా వెంకటేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25 ఏళ్ళు తీసుకుంటే సౌత్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కొన్ని రాష్ట్రాలు 10-15 ఏళ్ళ చుట్టూనే తిరిగాయి. మరి ఆ రాష్ట్రానికి ఎందుకు పెట్టుబడులు పోయినాయి? లాంగ్ టర్మ్ ఎందుకు? లాంగ్ టర్మ్ ఎందుకంటే విండ్ ఉత్పత్తి కానీ సోలార్ ఎనర్జీ కానీ రాబోయే కాలంలో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే సెకి ₹2.49 ఎందుకు ఒప్పందం చేసుకునింది? స్టార్టింగ్ లో అర్థం కాలేదు కాబట్టి ఎక్కువ చేసుకోండొచ్చు, కానీ రాను రాను ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతున్నప్పుడు సహజంగా ప్రజలకు సౌలభ్యం కోసం రేటు ఉత్పత్తి రేటు తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా అమ్మకం రేటు కూడా తగ్గుతుంది. అప్పుడు ఏం చేయాలి? షార్ట్ టర్మ్ ఒప్పందాలు చేసుకోవాలి. ఇప్పుడు జగన్ గారు ప్రస్తావిస్తుంది అదే. ఒకసారిగా మీరు ఒక రేటు పెట్టుకొని 25 ఏళ్ళు పెంచుకుంటే 25 ఏళ్ళు అదే రేటుకు ఒప్పందం చేసుకోవాలి. ఒకసారి పీపీఎల్ ఇంటర్నేషనల్ ఒప్పందాలు చేసుకుంటే మార్చుకోవడానికి లేదు. ఆ రకంగా ₹1,000 కోట్ల ప్రజలకు నష్టం వస్తుంది. అదే షార్ట్ టర్మ్ చేసుకున్నాం అనుకోండి, విద్యుత్ కాస్ట్ తగ్గుతుంది కదా, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గినప్పుడు సేల్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అందుకని లాంగ్ టర్మ్ చేసుకోకుండా షార్ట్ టర్మ్ ఒప్పందాలు జగన్ గారు చేసుకోవడం ఉద్దేశం అది. ఇప్పుడు సెకీ కూడా 4 ఏళ్ల క్రితం ₹4 పైచీలకు చేసుకొని ₹2.49 ఎందుకు చేసిందంటే మళ్ళీ అర్థమైంది ఉత్పత్తి కాస్ట్ తగ్గిపోతుంది కాబట్టి తక్కువ కాస్ట్ వస్తా ఉందని. ఆ రీత్యా తక్కువకి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారు ఒకటి చెప్పొచ్చు, ఇప్పుడు జగన్ గారు ఒకటి చెప్పాడు, నేను చేసుకున్న సెకీ ఒప్పందం కారణంగా ఇంత లాభం రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు చేసుకున్నటువంటి ప్రైవేటు ఒప్పందాల వల్ల ఇంత లాస్ట్ అన్నాడు. తప్పని చెప్పండి, లేదా కేసు పెట్టండి. అమెరికా వాడు కేసు పెట్టింది, అబద్ధాలు చెప్పినట్టు జగన్ కేసు పెట్టచ్చు కదా. ఇప్పుడు అమెరికా వాడు ఇంకోటి చెప్పండి సార్, నాకు అర్థం కాదు, కొంచెం జనానికి అర్థం. అసలు అమెరికాలో ఏం జరిగిందో చెప్పండి, అందరికి అర్థం అయ్యేలా. సార్ ఇప్పుడు బేసిక్ గా అమెరికాలో ఆదాని అనే సంస్థ ఆడగడ రిజిస్టర్ కంపెనీ, సాధారణ భాషలో మాట్లాడుకోవాలంటే రిజిస్టర్ కంపెనీ ఉన్నట్టుంది. వాళ్ళు పెట్టుబడులు సేకరిస్తున్నారు. సేకరించినప్పుడు ఏం చేస్తారు? నేను సెకీ అనే సంస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే గవర్నమెంట్ తో ఇన్ని భారీ నిర్మాణాలతో ఒప్పందాలు చేసుకున్నాము, ఇంత ప్రొడక్షన్ రాబోతోంది, ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతోంది, ఇంత ఇన్కమ్ జనరేషన్ కాబోతోంది, గవర్నమెంట్ తో ఒప్పందాలు కదా చేసుకున్నాం కాబట్టి పెట్టుబడులు సేకరించే ప్రయత్నం ఆడేదో చేసినట్టున్నాడు. ఆడేదో మిస్ఫైర్ అయిందో లేదో, కొంతమంది అనుమానంకి వచ్చిందో లేదో, ఆయన పైన కేసు పెట్టారు. ఏమని? మా ఒప్పందాలు ఏదో పేక్ ఒప్పందాలు కొన్ని చూపించి మా దగ్గర చేసుకున్నారు. పేక్ ఒప్పందాలు అంటూ జరిగి ఉంటే ఎవరితో ఒప్పందం చేస్తున్నాడు ఆదాని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు కదా, సెకీతో కదా. కాబట్టి అదే కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉండేది. ఇప్పుడు రాహుల్ గాంధీ గట్టిగా ఎందుకు పట్టుకున్నాడు? ఆదాని కేసులు ఏదైనా తప్పు జరిగితే ఎవరి మేడ చుట్టుకుంటుంది? ఆదాని అయినా ఇంకొకరైనా మోడీ గారికి. కాబట్టి ఆయన మెడ చుట్టాలని చెప్తున్నారు. అవును. ఇప్పుడు చివరకు జగన్ గారి మెడ చుట్టాలని బురదేసే బురద 2 గంటల తర్వాత మోడీ గారికి వెళ్ళిపోతుందన్న స్పృహ మర్చిపోయినారు ఆంధ్రప్రదేశ్ కూటమి పెద్దలు. అవును. ఎందుకంటే రేపు విచారణ అంటే పార్లమెంట్ లో జరిగి ఇంకా వైసీపీ ఎంపీలు ఇంకా ప్రొఫెషనల్ గా తయారు కాల. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో చంద్రబాబు గారు ఉపన్యాసాలు, సత్యకుమార్ గారు ఉపన్యాసాలు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు అన్ని పార్లమెంట్ లో కాంగ్రెస్ వాళ్ళకని ఇవాళ కనీసం అవి అయ్యా బాబు మీ పక్షాలు చెప్తున్నాయి, మొత్తం ఆదానికి సెకీకి ఒప్పందాలు తప్పు జరిగినాయంటే అప్పుడు బాగుంటుంది. అప్పుడు టీడీపీ ఎంపీలు కూడా కాంగ్రెస్ వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడాలి, ఆ లెక్కన మొదలుగా అదే మాట్లాడాలి, ఆదానికి ఏదో జరిగిందని. అవును. కాబట్టి అక్కడ రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకు నేర ఒప్పందాలు ఉన్నాయి భారతదేశానికి. ఎవరిని అడుగుతారు ఈశ్వర్ గారు? ఆదాని పెట్టిన కేసే పేక్ ఒప్పందాలని. ఆ పేక్ ఒప్పందాలు ఎవరితో చేసుకున్నారు? ఆ పేక్ ఒప్పందాలు చేసుకుంటే ఎవరితో చేసుకున్నారు? వాళ్ళకి నోటీస్ ఇస్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుకుంటారు. సంబంధం లేని జగన్ గారిని ఇలా ఆల్రెడీ అరెస్ట్ చేసేసి, అరెస్ట్ లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సీరియస్ గా 100 కోట్లు ఎందుకు వెళ్ళారంటే, కొన్ని మీడియా సంస్థలు అయితే ఆయన ఫోటో పెట్టేసి భారతి గారు ట్రైనింగ్ ఇస్తున్నారంట. అమెరికాలో అరెస్ట్ అయితే ఏమి తినాలని, అంటే భారతదేశం లాగా ఫుడ్ బెటర్ కదా, ఈ బ్రెడ్ జామ్ ట్రైనింగ్ అవుతున్నాడు అంటే యాడికి వెళ్ళిపోయారు చూడండి. అంటే పైగా నాకు అర్థం కాలేదు సార్, కొన్ని ఇట్లాంటి ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఇది అనుకుందాం సెకీతో ఒప్పందానికి సంబంధించింది ఈ డాక్యుమెంట్, కానీ అదానీ కేసులో అమెరికాలో ఆ ఛార్జ్ షీట్లో పలానా పేజీలో ఇట్లా చూపిస్తున్నారు, పలానా పేజీలో జగన్మోహన్ రెడ్డి గారి పేరుంది, డైరెక్ట్గా నేను ఆయనకి ఇచ్చానని అదానీ చెప్పారట. అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఒక పెద్ద మనిషి పేరు చెప్పను నాతో అన్నాడు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేంత వరకు ఒక విషయం మాకు అర్థం కాలేదని. పెద్ద మనిషే. ఏంటో తెలుసా?
గుజరాత్ లో 1.90, ఈరోజు జగన్ గారు అది క్లారిటీ ఇచ్చాడు. క్లారిటీగా చెప్పు. 1.90 పైసలకి గుజరాత్ లో సెకి ఉత్పత్తి చేస్తా ఉంది. అవును, ఆంధ్రప్రదేశ్ మాత్రం ₹2.49 ఎందుకు తీసుకోవాలని. కరెక్ట్. దానికి వాళ్ళు అదనంగా ఏంటుంటారు, ట్రాన్స్మిషన్ ఛార్జీలు. అవును, ISTS ₹3 చిల్లర అయిపోతుంది అనేది కొంతమంది నమ్మారు ఇన్ని రోజులు. ఆ పత్రికల్లో వచ్చిన వార్తలు అది. ఈ రోజు జగన్ గారు క్లియర్ కట్ గా చెప్పింది ₹2.49 ఇంక్లూడింగ్ దట్ ఛార్జెస్ అవును అని చెప్పడం ద్వారా శబాష్ అంటున్నారు. ఎందుకంటే అది మదర్ స్టేట్స్. అది ₹1.91 ఎంతో ఉందనుకుంటాను, ఏది ISTS ఛార్జెస్. మళ్ళీ అది కూడా కలిపితే దాదాపు ₹3.84 దగ్గరికి వెళ్ళిపోతుంది. అది ఇది జగన్ గారు చెప్పేంత వరకు నాకు తెలియదు. ఓకే, ఇక్కడ ఎందుకు మీరు చెప్పారా చదివేస్తున్నారు అనేది. ఎందుకంటే ఆ ఎవరు చూడరు కదా, సామాన్యులు అమెరికాలో ఏం కేసు జరుగుతా. ఇప్పుడు నిజాలు, ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారని చెప్తున్నాం గానీ వైసీపీ వాళ్ళు నిజాలు ఏంటో చెప్పట్లేదు. ఇప్పుడు నిజాలు చెప్తే అబద్ధాలు అందరూ పోతాయి. అవును, కాబట్టి ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్, లాంగ్ బ్యాక్ హైదరాబాద్ లో నోట్ల రద్దప్పుడు ఒక 10,000 కోట్ల రూపాయలు ఏదో కొంతమంది నోట్లు, పాత నోట్లు ఏదో మార్చుకోవడానికి వేశారని ఒక వార్త వచ్చింది. అవును, 10,000 కోట్లు. వెంటనే ఆ పత్రికలు ఏం చేసినాయి, ఆ 10,000 కోట్లు జగన్ అని రాసి. అంతేనా? అంటే పాయింట్ అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు. అది మొన్న ఇది అదేదో వచ్చింది కదా, డ్రగ్స్ కంటైనర్ ఏదో వైజాగ్ కంటైనర్, అప్పుడన్నా ముఖ్యమంత్రి. ఆ 10,000 కోట్లప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు. 2016లో నోట్ల రద్దప్పుడు ఈ 10,000 కోట్ల కట్లన్నీ జగన్ గారే సప్లై హైదరాబాద్ లో పెట్టి చేసుకున్నారంట. అంటే నేరుగా లిక్విడ్ పెట్టుకొని కింద కూర్చొని పెట్టుకుంటారా 10,000 నోట్ల కట్టలు పెట్టుకొని? అంటే ఏదైనా సరే చెప్పచ్చు జగన్ మీద ఏదైనా. అంటే వాళ్ళు ఏంటంటే గతంలో ఒక అవినీతి కేసులో 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా, వేసేద్దాం, నమ్మిన వాళ్ళు నమ్ముతారు. రూపాయి ఖర్చు లేదు కదా, రూపాయి ఖర్చు లేదు. పేపర్ మందే, ఇప్పుడు 100 కోట్లు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, 4 మందే. ఇప్పుడు జగన్ గారు కానీ 100 కోట్లు సీరియస్ గా వేస్తే అప్పుడు రూపాయి ఖర్చు విలువ అర్థం అవుతుంది. ఓకే, ఈ ఫైన్ ఏదైతే ఛాలెంజ్ గా తీసుకున్నాడు 100 కోట్లు అనేది, అప్పుడు రూపాయి కూడా విలువ వస్తుంది. ఇప్పుడు రూపాయి ఖర్చు లేదు, వార్త చదివేసినాము, పని అయిపోతుంది. ఇంకోటి కూడా నేను ఎందుకు భావిస్తున్నాను, ఈశ్వర్ గారు గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు ఆయన పరిపాలన లోపాలని చెప్పుకుంటా ఉండొచ్చు. ఇప్పుడు సాధ్యంగా, ఇప్పుడు మన పరిపాలన లోపాలు చెప్పే పని కాదు కదా. కాబట్టి జగన్ ఏదో ఒకటి అనాలంటే ఎక్కడ ప్రపంచంలో ఏం జరిగినా, అంతరిక్షంలో ఏం జరిగినా దానికి జగన్ ఎట్లా కారణమో అనేది ఆపాదించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని పదే పదే చెబుతుంటారు. అలాంటి వ్యక్తి ఒక్క PPAల విషయంలోనే, విండ్ సోలార్ పవర్ సంబంధించినటువంటి ఒప్పందాల విషయంలోనే 87,000 కోట్ల సంపద అనుకోండి ఆవిరి చేసేశారనుకోండి. ఆయన అలాంటి ఒప్పందాలు చేసుకున్నారు, అధిక ధరలకు ఒప్పందాలు చేసుకున్నారు. ఆయన తీసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం చూస్తే 87,000 కోట్ల రూపాయలు మన సంపద, మన రాష్ట్ర సంపద, మన కష్టార్జితం మొత్తం కూడా ఆవిరైపోయినట్టే. అదే జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 సెకీతో ఒప్పందం చేసుకోవడం వల్ల 25 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం చేశారు. కానీ దీనిపైన కూడా బురద జల్లేటటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతోంది. ఇలాంటి ఒప్పందంపై కూడా అబద్ధాలు చెప్పి విషం చిమ్మి ప్రజలను తప్పుదోవ పట్టించే ఒక ప్రయత్నాన్ని చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా, ఆయనకు బాకా ఊదేటటువంటి ఎల్లో మీడియా ఈరోజు చేస్తోంది. ఎక్కడో అమెరికాలో అదానీ కంపెనీపై ఆరోపణలు వస్తే దానికి జగన్కు ముడిపెట్టి చంద్రబాబు ఆడుతున్నటువంటి ఒక రాక్షస క్రీడ, దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్తో ఒక చెక్ పెట్టారు. అసలు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా యూనిట్ ₹2.49 విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? పైగా డైరెక్ట్గా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెకి రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫర్ చేసింది. కేవలం ₹2.49 ఒప్పందానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యుత్ విధానాలను ప్రశంసిస్తూ లేఖ రాసింది. ఒక్కసారి సెకి ఆఫర్ లెటర్, సెకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆఫర్కి సంబంధించినటువంటి లెటర్ను ఒక్కసారి స్క్రీన్ పైన చూపెట్టండి. అందులో ఏముందో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో రాశారు చూడండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ విధానాలు అవలంబిస్తున్నటువంటి విద్యుత్ విధానాలు భేష్, అందుకే దాన్ని ప్రశంసిస్తూ మీకు ఆఫర్ కూడా ఇస్తున్నామని ఒక లెటర్ రాసింది. వీ హ్యావ్ బీన్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిట్మెంట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఇది ఒక లైన్. ఇందులో క్లియర్గా చెప్పింది. ముందు బాక్స్ ఉంది కదా, అందులో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ తరువాత మీరు కాస్త దిగువకు వచ్చి చూస్తే ₹2.49 ఆ ఎల్లో మార్క్ కనిపిస్తోంది కదా, ఆ బాక్స్ దిగువన, అది ₹2.49 మీకు ఆఫర్ చేస్తున్నామని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇందులో క్లియర్గా చెప్పింది. అది క్లియర్గా కనిపిస్తోంది. ఇంకా ఇందులో చాలా ముఖ్యమైన పాయింట్, ఆ సెకండ్ పేజ్ ఒక్కసారి చూపించండి. ISTS వైవర్ అని ఉంటుంది.
ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ దానికి చెల్లించాల్సినటువంటి ఛార్జీలు అది కూడా దాదాపు ₹1.90 వరకు ఉన్నట్టుంది. అది దాదాపు ₹2. అవి కూడా మీకు లేకుండా ఈ ఆఫర్ ఇస్తున్నాము కేవలం ₹2.49. ISTS వైవర్ యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్రాంటెడ్ ISTS చార్జెస్ వైవర్ టు సోలార్ ప్రాజెక్ట్ సెటప్ అండర్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ లెండర్ for entire 25 years of PPA life irrespective of their commissioning date. Thus, no such charges would be applicable on government of AP. చాలా క్లియర్గా చెప్పుకొచ్చింది. అయినా సరే నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది, ఏదైనా విషయం చెమ్మగలుగుతుంది. దానికి ఆ బాకా ఊదేటటువంటి 2 ఛానళ్ళు, కొన్ని పత్రికలు ఇవి ఉన్నాయి కదా, వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగ్ మొట్టమొదటిసారి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎంతకాలం బురద వేస్తూ ఉంటే కడుక్కోవడం, ఆ పార్టీ నాయకులు లేకపోతే ఆ పార్టీ మీదో లేకపోతే పార్టీ అధినేత మీదో బురద జల్లడం, టైంపాస్ చేయడం, వీళ్ళు చేయాల్సిన అక్రమాలు, అవినీతి, వీళ్ళు చేసేటటువంటి దుర్మార్గకాండ ఇవి కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడేమో పాపం వీళ్ళంతా కడుక్కుంటూ ఉంటారు. అది కాకుండా ఈరోజు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెడ్ లైన్ పెట్టారు. 48 గంటల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలపైన క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఒక్కసారి వారు బయట ప్లే చేయండి ప్లీజ్. Me putting forth all these documents in public domain, you still Enadu, Andhra Jyoti, Chandrababu Naidu and his colleagues, they consistently go on spreading lies and say, no, interstate charges are still applicable to this. Then what can I do? I can't help it, no? So this is a campaign which is going on, orchestrated lies which are taking place. And exactly to put a full stop to this, in fact, I'm going ahead and giving them notices. I'll give them 48 hours to render an apology. If they don't, I will take a legal recourse. I'll file defamation cases on both Enadu and both Andhra Jyoti, who happen to be Telugu Desam party's propaganda missions. Both of them I will be filing in the days to come. రైట్, ఇవాళ బిగ్ క్వశ్చన్ చర్చలో పురుషోత్తం రెడ్డి గారు కంటిన్యూ అవుతున్నారు. కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే వెంకటరెడ్డి గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, వారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఎస్ ప్రసాద్ గారు, ఇక 4-5 రోజుల నుంచి ఒక రకమైనటువంటి వార్తలు, ఎంత దుర్మార్గమైన వార్తలంటే ఇటు అదానీ ఫోటో, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, మధ్యలో 1750 కోట్లని పెట్టి ఏదో ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మొత్తం ఆయనకి ఇచ్చేశానని ఈయన చెప్పినట్టు, ఈయన పైన ఆరోపణలు ఉన్నట్టు, అమెరికా అతి త్వరలోనే అక్కడ పోలీసులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నట్టు. ఇంతకుముందు పురుషోత్తం రెడ్డి గారు చెప్తున్నారు, ఎక్కడో చూశారట, జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ అమెరికా ఫుడ్ ఎలా తినాలి, ఏమేమి తినాలి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారని, ఇంట్లో ప్రాక్టీస్ చేయిస్తున్నారని. ఎక్కడో కాదండి, ఆ బూత్ పత్రిక, ఆ బూత్ ఛానల్లో డిబేట్ దాని మీద నేను చూడలేదు సార్. పురుషోత్తం రెడ్డి గారు అంటే బెంగళూరు ప్యాలెస్లో జగన్ ప్రాక్టీస్, అమెరికా జైల్లో బ్రెడ్ జామ్ రెడీ అని ఆయన పిల్లలకు సంబంధించి ఆ చిక్కీ ఆ బ్రెడ్ తినేది ఫోటో పెట్టి కరెక్ట్గా ఆంధ్రజ్యోతి, ఇదిగోండి తెలియాలి కదా ప్రేక్షకులకి, దీని మీద పరువు నష్టం దావా ఎందుకు వేయకూడదు ప్రజలకు తెలియాలి కదా. పరువు నష్టం దావాగా సార్ చంద్రబాబు నాయుడు గారి పోక్సో కేసు అంటే సంబంధం లేకపోయినా పెట్టచ్చని అర్థమైంది కదా, అలాంటి కేసులు ఏమైనా పెట్టగలరా? పీడీ యాక్ట్ ఏమైనా పెట్టచ్చా? సంబంధం లేకుండా పెట్టచ్చు అని ప్రూవ్ అయింది కదా, అదేమైనా పెడతారా? బిఎన్ఎస్ 111 సెక్షన్ల కింద ఏమైనా కేసులు పెడతారా? ఈ సెక్షన్ నేను చెప్పినవన్నీ ఏమైనా పెడతారా? పెట్టమని అడుగుతారా మీరు? ఖచ్చితంగా వస్తుంది. ప్రసాద్ గారు మాట్లాడండి. ఎస్ ప్లీజ్. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్కారం. మా గురుగారు పురుషోత్తం రెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు. ఇప్పుడు అమ్మ పెట్టి 4 పెడితేనే కానీ గుర్రం సవారీ ఎక్కదని, ఆయన చేత ఇంత గడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పెడితేనే కానీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం రాదన్న విషయం అర్థమైంది. ఎందుకంటే మీరు అత్యంత గమనించండి, సాధారణంగా మనలోటల్లో అంటే ఆవేశం ఆపుకోలేక ఎవరు అదాని, ఎక్కడ లంచం, ఇవన్నీ ఇంక్లూడింగ్ ముహుల్ రోహిత్కి గారు లాంటి ఆయన కూడా ఆవేశం ఆపుకోలేక మాట్లాడేశాడు నిన్న. కరెక్ట్. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత స్థితప్రజ్ఞుడు అంటే ఇట్ డజంట్ ఈవెన్ గివెన్ ఎ డ్యామ్ ఫర్ ఇట్. ఓకే, ఎంటైర్ ఆయన ప్రెస్ మీట్లో అదాని విషయం నా పేరు ఉందట, ఈ సిబిఐ ఫేరా ఏవో అసలు ఏం పట్టించుకోకుండా ఆవేశం ఆపుకోలేని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి అలా దిస్ ఈజ్ నాట్ టు బి హ్యాండిల్డ్ ఇన్ దట్ లైన్స్, ఇట్ నీడ్ టు బి హ్యాండిల్డ్ ఇన్ డిఫమేషన్ కేసు అని తేల్చి పడేసాడు. సో రాష్ట్రానికి ఏం కావాలనే దానిపైన ఆయన చేశారు. 48 గంటలు నాకు చేతామని ఇస్తే నీ పంచేంద్రియాలు మూసుకుని వచ్చి క్షమాపణ నోటీస్ ఏమైనా పెడితే ఓకే, అదర్వైజ్ లెట్స్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అన్న కోలంలో చెప్పారు.
ఈశ్వర్ గారి మీద కాదు కదా డిఫర్మేషన్ కేసే, కానీ ఆయన ఎవరినో పిలుచుకోవాలి, నేనున్నానా మీరున్నారని కాదు కదా. ఆయన ఒక టాల్ లీడరు, ఒక పార్టీ అధినాయకుడు, నిన్న దాకా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా. మీకు ఒక చిన్న డేటా చెప్తా. ఓకే, మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవడైనా ఏదైనా చెలరేగిపోవచ్చు. పవర్ ప్రాజెక్టుల విషయంలో కనుక ఒక్కసారి ఆలోచించుకోకుండా మాడితే మాత్రం మీ గడ్డి మీరు తినడం సాధ్యం. మీకు చిన్న లాజిక్ చెప్తా చూడండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేవారు కదా, రాష్ట్ర విభజన లాస్ట్ బాల్ 6 కొడతాను, చిన్నపిల్లలు చేసి అందరినీ మోసం చేసిన మోసగాడు. నేను ఖచ్చితంగా అలాగే చెప్తా. ఆ మోసం చేసిన దాంట్లో ఏదో ఒకటి మంచి పని అయితే చెప్పాడు. ఏది బాబు, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే మిగులు విద్యుత్ ఉంటుంది, మీకేం ఉండదు, ఇబ్బంది పడతారని నాకు ఉన్నప్పుడు అక్కడ శ్రీశైలం గట్టు మీద వీళ్ళు ప్రాజెక్ట్ కట్టుకోవడం, తర్వాత ఇదంతా చూస్తూ ఒక డేటా ఉంది గురుగారు. 14-19కి మిగులు విద్యుత్ అంటే 15-16కి 54,225 మెగా యూనిట్లు, ఉత్పత్తి ఏమో 54,867 మెగా యూనిట్లు, అంటే 600, అంటే డిమాండ్ 54,225 అంటే 54,867 యూనిట్లు, అంటే 642 మెగా యూనిట్లు మిగులు 15-16కి. 16-17కి 10,500 మిగులు యూనిట్లు, 17-18కి 12,000 మెగా యూనిట్లు మిగులు, 18-19కి 7,600 మెగా యూనిట్లు మిగులు. ఓకే, అంటే వీళ్ళు డబ్బుల మీద ఎంత ఆశ అంటే అవతల జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించడం చాలా సులువు కదా. మీకు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్తా. 17-19లో ₹2.40 బొగ్గు ఆధారిత విద్యుత్ దొరుకుతుంటే వీళ్ళు ఒప్పందాలకు వెళ్ళారు. ₹5.90 సోలార్ కింద, ₹6.99 దాకా వెళ్తూ ₹4.80 విండ్ పవర్, అంటే 2.40కి బొగ్గు ఇంధనం మనకి కొరత ఉందనుకోండి సార్, లేకపోతే కొనుక్కోవాలనుకోండి. ఇక్కడ మీకు త్రికరణ శుద్ధి లేకపోతే చిత్తశుద్ధి, అలా సినిమాలు త్రికరణ శుద్ధి అంటాడు, ఎత్తుక్కొని చేస్తారు డైలాగ్, మొత్తం ఆయన నేర్చుకుని వచ్చి చేరుతాడు. అలా చిత్తశుద్ధి చాటుకుంటూ భావి తరాలకి ఒక తండ్రి ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తానన్న దగ్గర పక్కా విద్యుత్ ఉదయం 9 గంటలకి, లాజిస్టిక్స్ ఆయన తదనంతరం కూడా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫస్ట్ ప్రణాళికాబద్ధంగా తీసుకున్న దానికి ఈయన చిత్తశుద్ధికి వాళ్ళు ప్రసన్నమై సెకీ ఇచ్చిన ఆఫర్ ఇది. కరెక్ట్. మీకు గమనిస్తే మీరు ఎంత లాజికల్ థింకింగ్ ఉంది టైంలో ₹2.49 ఇంక్లూడింగ్ ILTSC ఛార్జెస్తో సైతం, అంటే నియరెస్ట్ దీనికి ఒక వివరణ ఇస్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, ఇందాక పురుషోత్తమ్ రెడ్డి గారు బాగా చెప్పారు, ఆయన కాబట్టి చెప్తాను అర్థమైంది. దాని దగ్గర నేను ఆల్రెడీ మొత్తుకుంటున్నాను. ఇది ఒక విషయం మీకు ఇందులో మర్మని చెప్తాను. 133 అగ్రిమెంట్లు అండి, ఇది సోలార్ విండ్ పవర్, ఇవి సోలార్ పవర్ 35 జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. ఎందుకంత డబ్బులు తగలబెట్టడం అని. బాబులే ఏది డీజేటీలు సినిమాలు ఉంటాయి, ఎవరు మోపే ఆయన పేరేటండి, ఎవరు బాబు ఎలక్ట్రిక్ మీటర్, ఇప్పుడు జనసేనలో ఆడుకుంటాడు వెళ్ళి, బాలినేని గారేనా, బాలినేని గారు బాబులే అని రాత్రి సంతకం పెట్టారు కదా. ఏంటంటే రేపు పొద్దున ఆయన చెప్తున్నారు, నిజంగా లేపారు ఆయన చెప్పాడు కదా సార్, నన్ను నిద్ర లేపే బాబా లేచాడట, సంతకం పెట్టేశాడట. బాబు నువ్వు రాష్ట్రానికి కాస్త ₹10 మిగిలించడానికి మంచి పని చేసినారు, జీవితంలో పత్తలాడుకోకుండా చేసిన మొట్టమొదటి మంచి పని అది. ఏంటంటే బాబు లేపినందుకు సంతకం పెడితే అది కూడా గుడ్డొచ్చేళ్ళ పని అంటే వీళ్ళైతే రాసేస్తారు. కానీ అక్కడ ఆయన చేసిన పని ఏంటంటే నెక్స్ట్ టేబుల్ ఐటమ్ కింద క్యాబినెట్ మీటింగ్లో పెట్టి ఇదే పవర్ కార్పొరేషన్స్ అన్నిటికీ 40 రోజుల టెన్యూర్లో దాని మీద అధ్యయనం చేసి డిస్కామ్ల త్రూగా ఒక అవుట్కమ్ డెరైవ్ అయిన తర్వాత ఆఫ్టర్ 40 days ఈ అగ్రిమెంట్ సెకీతో ఎంటర్ అయింది. ఇందాకలా ఆయన ప్రెజెంటేషన్స్లో కొన్ని లాజికల్ ఎలా ఉంటాయంటే సార్, ఆయనవి ఊరకరారు మహానుభావులని రాకరాకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, మాస్టర్ గారు చూడండి అరే హోంవర్క్ చేశారంటే అది చేస్తాం సార్ అని గెంతుకుంటూ ఉంటాం. ఓ రోజు మొత్తం పుస్తకాలను తిరిగేసినప్పుడు రూప తీసి ఎలా కొడుతున్నారు కొట్టిండి. అలా ఏం చెప్పాడు తెలుసా, భలే రాయిస్తాడు అల్లడు. ఏముంది పచ్చలెట్టుకోవడం అంత సులువు అనుకుంటే, ఊరగాయలో ఉప్పు తక్కువైంది, సాంబార్ ఎక్కువైందని వేసి పొళ్ళు కలపడం కాదు కదా వార్త అంటే. నాని బాబులే నీకు కూడా మళ్ళీ చెప్తున్నా, నువ్వు చెప్పిన ₹1.99 ₹1.90 జరుగుతుంది దగ్గర ILTC ఛార్జెస్ యాడ్ చేసుకుంటూ గోపెట్ల గుజరాత్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు. అది కూడా జాగ్రత్తగా వినండి, అది కూడా సెకీ త్రూగానే జరుగుతుంది. ఈవెన్ దో దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్. అది కూడా ఏం చెప్పాడు ఆయన, అరే బాబు ఎడారి ప్రాంతాలు రాజస్థాన్ గుజరాత్లో మీకు ఇంకొంచెం రేడియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ₹1 తగ్గొచ్చు మీకు, కానీ వచ్చింది కూడా మీరు సెకీకే అంటగడుతూ సెకీ త్రూగానే మీ కంపెనీ వాళ్ళందరికీ గోపెట్లలో ఇచ్చుకున్న ILTC ఛార్జెస్ మీద నెగోషియేషన్స్ లేవు. ఇక్కడ ₹2.49 కడుపుమంట సార్, ఎందుకంటే నేను ₹2.40 బొగ్గు ఉత్పత్తి దొరుకుతుంది దగ్గర 25 సంవత్సరాల ఒప్పందాలు కుదుర్చుకున్న ₹5.99 1,00,000 కోట్లు ఆయన ఎస్టాబ్లిష్ చేసేపాడు కదా త్రూ విండ్ పవర్ అండ్ సోలార్ పవర్ దగ్గర. ఇవి రాష్ట్ర ఖజానాకి డైరెక్ట్గా వెళ్ళిపోయి సేవింగ్స్. సో దీన్ని ఏం చేశాడు ఆయన, గత 5 సంవత్సరాల్లో బెస్ట్ యూటిలైజేషన్కి ఇలా మనం దీనికి ఇంత తగలబెట్టక్కర్లేదు. ఈ సంవత్సరం ఆదాయం దగ్గర 7,600 కోట్లు కదా సేవింగ్ అగ్రిగేట్న. ఈ 7,600 కోట్లు ఏం చేశాడు, 2,73,000 సంక్షేమ పథకాలు ఇచ్చుకోగలిగాడు.
సో లాజికల్గా మీరు ఒక్కటి చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకునే దగ్గర ఎవరెవరికి ఎలాంటి ప్రయోజనాలు వచ్చే దగ్గర ప్రయోజనం అంటే సరే ఇది ₹2.40 ఆయన విజ్ఞత చూడండి. అరే బాబు నేను ఒప్పందాలు రద్దు చేశాను, నీకు అందులో మెటల్ లేదు కదా అని డైరెక్ట్గా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు సెక్కితో చేసుకున్న ఒప్పందాన్ని చంద్రబాబు రద్దు చేస్తారా? దమ్ముంటే చేయాలి. ఇప్పుడు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అరే చేస్తారా? గుజరాత్లో ₹1.90 వస్తుంది కదా పట్టరా బాబు. మాకు 60 పైసలు సేవ్ ఈనాడు చేయాలి కదా. పేపర్లో రాశారు కదా, రామోజీరావు గారి ఆత్మ రాసింది కదా, దాని ప్రకారం గుజరాత్కి వెళ్ళి తెచ్చుకుంటారా? నేను చెప్తుంది అదే సార్. ఇన్ కేస్ ఈ కడుపుమంట రాజకీయం కదా, నువ్వు చేస్తే తూచి మేము చేస్తే మంచి. సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా, ఛార్జ్ షీట్ లో ఉందా, లంచం తీసుకుని ఇవన్నీ అవసరం లేదు, వెరీ సింపుల్. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారా? ఇది ఒకటి అవినీతి జరిగింది అనుకుంటే రద్దు చేసుకుంటారా? అదే సార్ మళ్ళీ మనమాట ₹2.40 ఆయంలోనే దొరుకుతుంటే బొగ్గోత్పత్తి కల్లా నారల తాతరావు ఒక బొగ్గ మోయించవచ్చు, మనకు కావాల్సిన తీసుకోవచ్చు, తీసుకోకపోయిన దగ్గర అలా ఎల్టీసీ ఛార్జెస్ ఉంటాయండి. మీకు తెలీదు, టెక్నికల్ ఛార్జెస్ ఉంటాయి. ఆ టీవీ ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా, అబ్బాబా అది తెలివితే ఎట్లా ఉంటాయి చూడండి. ఒకటేమో పులిహార కలుపుతాడు, అందరికీ ఒక్కొక్క చెంచా వేసేస్తే తినేసి అదే ప్రవచనాలు చెప్పి వచ్చామాట. అప్పుడు పొల్లు పోరు. మాకు కొంతమంది అడ్వకేట్లు దొరుకుతారు సార్ మా దైద్రానికి ఆ జనసేన నుంచి 82వ పేర 84వ పేర్లో జగన్మోహన్ రెడ్డి పేరు రాశారు. ఇందాక మావాడైతే ఇంకా ఆయన మామాట పడుతుండు, జామ్ రాశారట, బ్రెడ్ తినిపిస్తుండ్రట ఆవిడ వారిని. ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు, బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ జాము ఫోక్తో తినడం వచ్చి ఆయనకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ ఆయన సార్. మీకు ఒకటి చెప్పనా, దీనిపైన సార్ దిగజారడం ఇంతకన్నా అంత ఇంకోసారి దిగజారి చూపిస్తున్నారు వాళ్ళు. అంతే మీకు ఒక విషయం చెప్తా, ఈ 1947లో వచ్చిన 24 సంవత్సరాలు, ఈ 78 సంవత్సరాలు ఈ స్వతంత్రంలో మీరు రాజ్యాంగం గమనించగలిగితే ఆ మొనాటమీని బ్రేక్ చేసిన వ్యక్తి ఒక్కడు అది జగన్మోహన్ రెడ్డి. ఎలా అంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పరిరక్షించడం ఎలా. 25 సంవత్సరాలు నేను ఉండకపోనండి, ఈ ఒప్పందంతో శాశ్వతంగా ఒక పరిష్కారం కదా, 1,00,000 కోట్లు సంపద సృష్టిస్తామని చెప్పి పొకొడి కబుర్కి ప్రభుత్వం ఏదైనా ఉన్నాయి. మై మార్క్ ఈజ్ క్రియేటెడ్. ఇప్పుడు వీళ్ళ మార్క్ ఎప్పుడైనా ఎలా ఉంటుంది చూడండి. గతంలో మీకు ఒక మాట ఉందా, తండ్రి రుణం తీర్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పొచ్చు తెలుసా సార్? ఒకసారి ఎప్పుడు అసెంబ్లీ సమావేశంలో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వడ్డించిన విస్తరయ్య కొంచెం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చిందే మనకు అసలు రాష్ట్ర ప్రయోజనాలు ఎలా ఉంటాయని చెప్పిన దానికి నిజంగా మా నాన్న వడ్డించిన విస్తరలాంటిది అని నువ్వు చెప్పిన కథకి ఇలా ఉంటుందా విస్తరి వదిలిస్తే అని ఇచ్చిన రాష్ట్రానికి చేతకాక ఇప్పటికి 70,000 కోట్లు అప్పు చేసి ఎందుకు చేసినా కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మోరోవర్ ప్రజా సంక్షేమం ప్రజా పరిరక్షణ దగ్గర రోడ్లకి తోలుగేట్లాడతాం, ఇంత తారుమొక్క వేశారట. ఏది డిజాస్టర్ ఫండ్ వచ్చింది తరలించి సార్. మళ్ళీ మనమాట ఒక మాట, ఎవరో మీలటోళ్ళు నాలటోళ్ళు డొనేషన్లు ఇచ్చిన దానికి విజయవాడలో పందిరం పెట్టారు. నిజంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆ 1,1400 కోట్ల దగ్గర వచ్చింది కదా, ఆ డబ్బులు ఎందుకు ప్రజలకు ఇవ్వలేదు ఒకసారి ప్రశ్నించండి. ఎందుకు దాన్ని డైవర్ట్ చేయాల్సి వచ్చింది? నిస్సహాయ స్థితిలో ఉన్న విజయవాడ ప్రజలకి ఆ డబ్బులు ఖచ్చితంగా చేరాలి కదా, చేరలేదా? ఇవి మళ్ళీ మీరు సార్ మీరు 2 విషయాలు చెప్తాను. ఒకటి పోలవరం అథారిటీ, ఈ రీసెంట్ పాస్ట్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చింది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఫండ్ రోడ్లు చిన్న చిన్న లేర్లు రబ్బర్ మొక్కలు వేసినట్టు వేశారు, అట్టు తిరగేసినట్టు అట్లకాయలతో లేపుకుని వెళ్తున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న లోకల్ లైట్స్ చూపిస్తాను, ఆ వీడియోలు కావాలంటే చూపించమంటే, కానీ డిబేట్ అవుతుంది కూడా చెప్తున్నా. విద్యుత్ ఒప్పందాలు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఇవాళ 27వ తారీఖు ఈ నెలకి అయిపోయింది. ఏది విద్యుత్ ఒప్పందాల మీద బురద జల్లేశారు, జగన్మోహన్ రెడ్డి గారు తోలు తీసేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డిసెంబర్కి ఏంటన్నది ఆలోచించి క్రిస్మస్ స్పెషల్ ఏంటో బాబు అని అడగండి. ఎవరి నుంచి అడిగితే వాళ్ళు ప్రిపేర్ అయ్యి మనకి క్లూస్ ఇస్తారు, దాని మీద మనం డేటా రెడీ చేసుకుని ఇలాగ ప్రజలకి పత్తికాయలు ఇడి కళ్ళు ఇలాగ అగ్గిపొలలు పెట్టి చూసి ఇది ఏంటిది ఇన్నాళ్ళు బట్టి ఇటు చెప్పిన పెట్టకది లేవా ఇదే ఒరిజినల్ అని, ఏ బాబు లే అని బాల్యం లేటోళ్ళని లేపాల్సి వస్తుంది. నిద్ర లేస్తేనే ఎంత మంచి ప్రయోజనం ఉంటే, నిద్రపోకుండా పత్తలాడకుండా ఉంటే ఎంత ప్రయోజనాలు జరిగిందండి. నిద్ర లేవడం వల్ల మంచిదే బాబు లే అని పాపానికి క్యాబినెట్ లో పెట్టిన దానికి 40 రోజుల పాటు విద్యుత్ సంబంధించిన అన్ని వ్యవస్థలు అది వాళ్ళు లెటర్ చూపించారు సార్. నిజంగా ఐ ఓపెనర్ ఓ సెకీ సంతకం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంతకం, స్టేట్ గవర్నమెంట్ సంతకం, ఎవరెవరికి లంచం ఇచ్చారండి? అరే సెక్యూరిటీ పిలిచారు బాబు, తక్కువ ధరకు దొరుకుతుంది ఒప్పందం చేసుకుంటావా, ఎవరికి లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న గుజరాత్ వరకు ఇవ్వలేదు సార్ ఆ ఫెసిలిటీ. ఒక చిన్న డిస్కషన్, ఎందుకంటే అవగాహన ఉన్న వ్యక్తి చేసే పనులు ఎలా ఉంటాయనే దాని మీద అవగాహన రాహిత్యంతో పనిచేసే వాళ్ళకి తేడా అదే. విత్ యువర్ పర్మిషన్ వెంకటరెడ్డి గారు, నాకు ఇంకా కావాలంటున్నారు ఆయన టైం మాట్లాడే తర్వాత మీ దగ్గరికి వస్తుంది. సెకీ లాంటి వ్యవస్థ పిలిచి పిల్లలు ఇచ్చినట్టు పిలిచి లెటర్ రాసి బాబు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎంత తక్కువకి ఇస్తామని అనడానికి కారణం ఏంటంటే విశ్వసనీయత.
ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ₹2.40 సంబంధించిన బొగ్గు ఉత్పత్తితో వచ్చిన విద్యుత్ కొనకుండా, ఇప్పుడు ఏదైనా ఇవన్నీ కోల్ అథారిటీ పవర్ జనరేషన్ సెక్టర్ కూడా వేరేగా ఉంటుంది. ఓకే. సో ఇంటర్నల్ కోఆర్డినేషన్ లేకుండా ఎవరు ఉండరు కదా. Yes. సో ఒక రాష్ట్ర ప్రయోజనాన్ని పరిరక్షించే దానికన్నా సొంత ప్రయోజనాలు ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా ఉంటే ఇవాళ అందుకే జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత ఎలా ఉందో చూడండి. నిజంగా ఇందులో లంచాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు బ్లేమ్ చేస్తే ఈయన దాంట్లో కూడా ఉన్నట్టుగా ఒప్పుకోవాలి కదా. అంచేత దాన్ని టచ్ చేయకుండా డెఫర్మేషన్ కేసుతో నెత్తి వైగొట్టడానికి నిశ్చయించుకున్నాడు. Right. ఇది గమనించుకోండి మీరు. రైట్, ప్లీజ్. ఈశ్వర్ గారు, ముందుగా మీకు అందరికీ ప్యానల్లో ఉన్న అందరికీ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇది ఒక ప్లాన్డ్ కుట్ర సార్, అంతే, వ్యవస్థీకృత కుట్ర. ఎలా? జగన్మోహన్ రెడ్డి గారి మీద 2005 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా కొనసాగుతున్నటువంటి కుట్ర, ఇంకా కొనసాగేటటువంటి కుట్ర. ఒక ఆర్గనైజ్డ్గా కొన్ని మీడియా సంస్థలు, కొన్ని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్, కొన్ని పత్రికలను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు మన లేటెస్ట్గా వచ్చిన జనసేన పార్టీ, ఇప్పుడు వాళ్ళతో కలిసినటువంటి బీజేపీ పార్టీ, ఇప్పుడు షర్మిల కాంగ్రెస్, వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్గా పనిచేస్తున్నటువంటి కుట్ర. అంతకుమించి ఏముంది, 2005 సంవత్సరంలో పరిటాల రవి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి ఇదే పత్రికలు రాసిన, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు, ఇదే తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఆరోపిస్తే రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి అసెంబ్లీ సాక్షిగా వేశాడు. ఇదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జలయజ్ఞం అని చెప్పి కొన్ని వందల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్మాణాలను చేపడితే ధనయజ్ఞం అని రాశారు వీళ్ళందరూ. దాని తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు పెడితే జగన్మోహన్ రెడ్డి తండ్రి సేవన్ సాక్షిగా సంతకాలు పెట్టించాడని చెప్పి తప్పుడు కోతలు, తప్పుడు రాతలు రాసి అదే 5 ఏళ్ల పాటు దాన్ని నడిపారు. దాని తర్వాత 1,00,000 కోట్లు, ఆ 1,00,000 కోట్లు పోయి 43,000 కోట్లు అన్నారు. తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్లో ఏమిచ్చింది, 1350 కోట్లు అనుకుంటా, బిలో 1500 కోట్లు. ఆ పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో వాళ్ళు పెట్టుబడులు పెట్టిన అంశం మీద కేసు అన్నారు. అది ఎక్కడ అసలు అవినీతి కదా, ఎవరు ఏ కంపెనీలోనూ పెట్టుబడులు పెట్టచ్చు. దాని తర్వాత వరుసగా ఇదే కుట్రలు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిదీ, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయటం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ దేశంలో ఏం జరిగినా, అసలు ఈ భూమండలంలో లేదా ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి రాయటం వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, ఎక్కడ ఏం జరిగినా తీసుకొచ్చి బురద ఆయన మీద వేయాలి. మరి ఇది ఆర్గనైజ్డ్ కుట్రగాకే ఉంటుంది. ఆర్గనైజ్డ్గా ఇప్పుడైతే ఒక 10 ఛానళ్ళు అయినాయి, 10 శాటిలైట్ ఛానళ్ళు, ఒక 100కు పైగా యూట్యూబ్ ఛానళ్ళు, ఓ 2 దినపత్రికలు, నిరంతరం ఇదే పని. ఎక్కడ ఏం జరిగినా వాళ్ళ ఇంటో ప్రాబ్లం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం, ఏది చంద్రబాబు నాయుడు గారి ఇంటో ప్రాబ్లం వచ్చినా, ఆయన ఒంటో ప్రాబ్లం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఈ దేశంలో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా, ఏ రాష్ట్రంలో ఏ ప్రాబ్లం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఏడ యుద్ధాలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఇది మరి ఆర్గనైజ్డ్ కుట్రగాక ఏంటి? విత్ ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదాన్ని విత్ ప్రూఫ్స్తో మాట్లాడతాడు. అది బడ్జెట్ లెక్కలు కావచ్చు, కాగుకు సంబంధించి కావచ్చు. మీరు అప్పులు ఏమన్నారు, 14 లక్షల కోట్లు అన్నారు. దాన్ని ఆయన ఎండగట్టి మీరే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టి మీరే ఒప్పుకున్నారు కదా. ఇట్లా ప్రతిదాన్ని రంగులకి 4,000 కోట్లు అయినాయి, తీయటానికి 2,000, వేయటానికి 2,000 అన్నారు. ఏం తెలియదు మొన్న మీరే చెప్పారు కదా, 101 కోట్లు. మరి ఇట్లాంటి అబద్ధాలన్నీ ఒక అబద్ధాన్ని నోటితో చెప్పించారు సార్. మీరు ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్. 30,000 మంది మహిళలు అందరూ అదే అనుకుంటారు కదా సార్. 4,000 కోట్లు 3,500 కోట్లు అన్నారు, అంత అయిందా అనుకున్నారు అందరూ. ఆఖరికి పవన్ కళ్యాణ్ నోటితోనే చెప్పించారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇదే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు. ఇదే అబద్ధాలు ఒక 5 ఏళ్ళు అయితే మరి సార్ లాస్ట్ 5 yearsలో ఇంకా ఎక్కువైపోయింది సార్. ఈ తెలుగుదేశం, జనసేన, ఈ బీజేపీ వీళ్ళందరూ వీళ్ళకి తోడు షర్మిల కాంగ్రెస్ వీళ్ళు చెప్పేటటువంటి ఆమెకి వీళ్ళు తానా అంటే ఆమె ఎగిరి తందానా అంటున్నారు. సభ చంద్రబాబు చెప్పేది కరెక్ట్ అదా. నేను మరి పార్లమెంట్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉన్నారు సార్. ఇప్పుడు 21 మంది ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళు. మరి 21 మంది పార్లమెంట్లో డిమాండ్ చేయట్లేదే? అదా నేను అరెస్ట్ చేయండి, అదాని మీరు కేసు పెట్టినని ఏడొచ్చేమో ఇలా మీడియా కారు కోతలు కూసిద్ది. మరి అదే దాన్ని పట్టుకొని వాళ్ళు ఎందుకు అక్కడ పార్లమెంట్ సాక్షిగా తీసి మరి ఒప్పందాలు రద్దు చేయమని అడగండి. ఎందుకు అడగట్లా? క్లియర్గా ఇందాక దీన్ని 15 జనవరి మీరు చెప్పారు సార్, ఇది సెప్టెంబర్ 15, 2021 క్లియర్గా ISTS వివరాలకు సంబంధించి మీరు ఇచ్చారు. ఇది సెకీ చెప్పింది, ఏది ISTS వివరం ఇస్తున్నామని. సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఏనండి సార్, సెంట్రల్ గవర్నమెంట్ దాని తర్వాత ఒక ఉత్తర్వులు రిలీజ్ చేసింది. ఏది సెకీ ఏమో ₹2.49 ఇస్తున్నాము, ఏదైతే ఇంటర్ ట్రాన్స్ఫర్మేషన్ ఛార్జెస్ లేవని చెప్పి 15 సెప్టెంబర్ 2021 ఇచ్చిన తర్వాత ఆ ముందే సెంట్రల్ గవర్నమెంట్ ముందే మేము తీసేస్తున్నాం చెప్పి ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాతే ఈ సెకీతో సంబంధించిన ఇది 15 జనవరి 2021 ముందే దానికి సంబంధించి చూడండి సార్ ఉత్తర్వులు చూడండి సార్. నెంబర్ 23/12 2016 R&R గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ పవర్ వ్యూవర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ఛార్జెస్ సంబంధించి చూడండి సార్. వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, ఎటు లేదన్నా అన్నాకే దానికి సంబంధించి సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది.
అంటే ₹2.49 వీళ్ళు స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అండ్ లాసెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ సోలార్ అండ్ విండ్ source of energy. సింపుల్. వీళ్ళు ఇచ్చిన తర్వాతే సెప్టెంబర్ 15 అంటే వీళ్ళు ఆల్రెడీ మీకు ఏం ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఉండవు, మీరు సెకీతో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఒప్పందం కుదుర్చుకోండి, ఏం ఉండవని చెప్పి వాళ్ళు ఇచ్చిన తర్వాతే కుదుర్చుకున్నటువంటిది ₹2.49. అసలు ఈ ₹2.49 కుదుర్చుకుంటే లంచం ఇచ్చారని అంటారు సార్. లంచం ఎవరికి ఇచ్చారు? మోడీ ఇచ్చాడా? అంతే కదా సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థకి ఏదైతే పవర్ అమ్ముతుంది, అవును, అమ్మటానికి ఒక రేట్ ఫిక్స్ చేసి అమ్ముతున్నాం. అయ్యో బాబు మీరు ₹2.49 కొనండి అని చెప్పి మోడీ గారు ఇచ్చారా లంచం? ఇచ్చారనే కదా చెప్తున్నారు. మరి మోడీ గారు ఇస్తే మోడీ గారి మీద కదా కేసు వాళ్ళు పెట్టాల్సింది. చెప్తున్న లెక్క ప్రకారం లంచం ఇచ్చిన సెకీతో మోడీ గారి మీద ఒప్పందం పెట్టాలి కదా సార్. లంచం ఇచ్చిన మోడీ గారి మీద పెట్టాలి కదా. మోడీ గారికి సంబంధం ఉండదండి, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే సంబంధం. అదే చెప్తున్నా, ఎక్కడ ఏం జరిగిందా? మీరేమో అటువైపు కేంద్ర చూస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ సెకీ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని తక్కువ రేటుకి పవర్ ఇస్తుంటే దీంట్లో అదాని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చాడంట. అదాని ఆడి నుంచి వచ్చాడు మధ్యలో. అదాని సెకీకి సప్లై చేసుకుంటాడు. అదాని ఒక్కడే కాదు, అదానితో పాటు అజూర్ కూడా సప్లై చేసింది. అవును, ఏదైతే అజూర్ అనేది మారిషస్ కంపెనీ, ఏదైతే యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ సెకీకి, ఈ రెండు సెకీకి ఎవరైతే ఏజీఎల్ అంటే అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 8,000 మెగావాట్లు, అజూర్ ఇది మారిషియస్కి సంబంధించినటువంటి కంపెనీ, అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ, ఇది 4,000 మెగావాట్లు, మొత్తం 12,000 మెగావాట్లు వాళ్ళు సెకీకి సప్లై చేస్తున్నారు. సెకీకి వాళ్ళు సప్లై చేస్తే ఆ సెకీ వాళ్ళు ఛత్తీస్గఢ్కి, ఆంధ్రప్రదేశ్కి, లేదంటే మీరు అన్నట్టుగా ఒరిస్సాకి, పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి వీళ్ళందరికీ సప్లై చేశారు. మనకంటే ఎక్కువ రేటుకి అక్కడ మనం ₹2.49, వాళ్ళు ఛత్తీస్గఢ్ వీళ్ళందరూ ₹2.63 కదా. మనం ఒకసారి ₹2.63 ₹2.69 వాళ్ళకి ఉంది. ఒకసారి ఛత్తీస్గఢ్ అట్లానే మీరు చూస్తే 1 సెకండ్ సార్, ఛత్తీస్గఢ్ ఏమో ₹2.61, ఒడిస్సానేమో ₹2.61, తమిళనాడు ఏమో ₹2.61, ఆంధ్రప్రదేశ్ ₹2.49. సో ఇంకా ఆ రాష్ట్రాల కంటే అంటే సెకీ వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఇంకా తక్కువకే మనం తీసుకోవడం జరిగింది. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ సంతకాలు జరిగింది ముగ్గురు మధ్య. ₹2.49 అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కనిపిస్తోంది. అత్యంత తక్కువ తీసుకుంది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తమిళనాడు ఆ ముగ్గురు సైనింగ్ అథారిటీస్ చూడండి, ఒకళ్ళేమో సెకీ, ఇంకోటి కేంద్ర ప్రభుత్వం, మూడోది రాష్ట్ర ప్రభుత్వం. అంతే, డిస్కమ్స్, రాష్ట్ర ప్రభుత్వం, సెకీ, అంతే. ఓకేనా? ఇది ఉంటే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు అంటే ఒకటి పెట్టాడు, ఎవడో అసలు పెట్టేశారు, జైలు కూడా రాశారు సార్. ఏ జైలు పేరు ఒకటి తెలుసా? వీళ్ళు అసలు ఎట్లా పుట్టారో కానీ సార్, నిజంగా అనకూడదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ జైలుకి వెళ్తున్నారని ఒకటి. ఇది TV5 సార్. నట్టేట ముంచావు కదరా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని వాడు పెట్టిన తమ్నెల్, TV5 అనేటువంటి బోకు ఛానల్ పెట్టిన తమ్నెల్, జగన్కి అదాని వార్నింగ్, నట్టేట ముంచావు కదరా అంటే అదాని జగన్ ముంచాడంట, ముంచావు కదర్రా. చైర్మన్ నడిపే ఛానల్ అదేనా? అవును సార్. వాడు టీవీ5 చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొని వాడు అంటాడు, వీడేమో రా అని రాస్తాడు. నట్టేట ముంచావు కదరా. పక్కన ఈయన జగన్ అరెస్ట్ క్వశ్చన్ మార్క్, అడ్డొస్తున్న ఒక్కటి హాట్ కామెంట్స్ అంట, కింద FBI పోలీసులు పెట్టారు. ఇది డిబేట్లో. మరి వీళ్ళ మీద 100 కోట్లు కాదు సార్, ఇంకెక్కువ వేయాలి పరువు నష్టం దావా. వీళ్ళు మనుషులు బతికొండగానే సంపుకు తినే రాబందులు గుంపు. అమెరికా జైలులో పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడే పరిస్థితి ఎలా ఉంటుంది? గ్వాంటనామో బే అమెరికాలో జగన్ ఉండబోయే జైలు ఇదేనా? ఈ పక్కన అమెరికాలో జగన్ A1 అంట, రంగంలోకి FBI. వీళ్ళ మీద కూడా వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఇంకో ఛానల్లో. అమెరికా చేతిలో జగన్ చిట్టా, జైలు పిలుస్తుంది. బెంగళూరు ప్యాలెస్లో జగన్ ప్రాక్టీస్, అమెరికా జైల్లో బ్రెడ్ జాము రెడీ. ఇది బూత్ కృష్ణ నడిపేటటువంటి ఛానల్లో హెడ్డింగ్. చూడండి సార్, మరి వీళ్ళ మీద 100 కోట్ల రూపాయల పరువు నష్టం కంటే ఇంకా ఎక్కువ వేయాలి కదా. జాగ్రత్త, పోక్సో కేసు పెట్టచ్చు మీ పైన. పోక్సో కాదు, వాళ్ళు ఇష్టం వచ్చింది పెట్టుకోమని ఇట్లాంటివి చూపిస్తే పోక్సో కిందకి రాదని తెలుసు మీకు, బట్ పెట్టినా పెట్టచ్చు. ఒకటి, రెండోది PD యాక్ట్ కింద కేసు పెట్టచ్చు. ఇష్టం వచ్చింది. 111 BNS 111 సెక్షన్ కింద కేసు పెడతారు. అవి చూపించకండి, వాళ్ళు చేసే తప్పులు చూపిస్తే మీ పైన కేసులు పెడతారు. పెట్టిన సార్, పెడితే పెట్టారు కానీ కేసుల గురించి కాదు. వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులను అయితే ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి కదా. వీళ్ళు ఛానల్ నడుపుతున్నారా ఇంకేదైనా నడుపుతున్నారా అనేది ఖచ్చితంగా ప్రజలకు సంరక్షణ సార్.
బాలల Also, సంరక్షణ. బాలల సంరక్షణ కోసం తెచ్చింది. ఆ బాలల మీద మీరు ఆ విధంగా చేస్తే కాదు సార్, ఎంత పెట్టినా దారుణంగా పెడతారు పైన. బ్రెడ్ జామ్ అని వేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరే వీళ్ళకి అసలు నాకు తెలిసి పొద్దున్నీ సాయంత్రం దాకా జగన్ గారి పేరు ఎత్తకపోతే ఏమీ జరగదేమో సార్. పొద్దునుంచి కార్యక్రమాల నుంచి సాయంత్రం కార్యక్రమాలకు ఏం చేసుకోలేరేమో. ఆయన పేరు ఎత్తేనే వీళ్ళకి ఆయన మీద తప్పుడు రాతలు రాస్తేనే ఆ తిండి లోపలికి వెళ్ళిద్దాము. ఇట్లాంటి తిండి తిని ఎక్కువ రోజులు ఉండలేరు, గుర్తుపెట్టుకోండి. జగన్తో పుణ్యం వస్తుంది. ఇట్లాంటి తిండికి తిని ఎక్కువ రోజులు బతకలేరు. సో ఇంత జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు రాతలు రాస్తే వ్యూస్ వచ్చేస్తాయి, లేదంటే దాంతో బతుకుదాము. ఆ బతికేటటువంటి బతికి ఎక్కువ రోజులు నిలవదు. సో ఇప్పటికైనా తప్పుడు రాతలు మానండి. 48 మీ పైన గంటలు ఎన్ని పెడుతుంటారు తెలుసా, బాగా వ్యూస్ వస్తాయి. పెడతారు. పెట్టండి సార్, అది నన్ను ఫోన్ చేశారు కదా మన దాని గురించి. సో ఇది క్లియర్గా మీరు అరెస్ట్ అనేసి క్వశ్చన్ మార్క్ తో పెడితే బాగా చూశారు జనం. కాదు సార్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా వెయ్యాలి, వీళ్ళు మానరు. ఇంకా ఓకే, ఖచ్చితంగా వెయ్యాలి. ఎవరైతే ఓచలు లెక్క పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రాశారు కదా, మీరు ఎలా ఓచలు లెక్క పెడతారో చూడాలి ఖచ్చితంగా. ఓకే, ఎందుకంటే ఈ తప్పుడు రాతలు రాసినందుకు Yes. లేకపోతే జైలు పేర్లు రాసి అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందంట. ఓకే, మరి మాట్లాడండి, మోడీ గారితో మాట్లాడి మరి అదానీ ఒప్పందం రద్దు చేసి మరి అదానీ మీద కూడా ఏపీలో కేసు పెట్టి మరి చేయండి మీకు దమ్ముంటే. రైట్. బాబు గారు చేసుకున్నటువంటి ఒప్పందాలపైన మనం క్లియర్గా ఇంతకు ముందు చూపెట్టాము. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆ ఒప్పందాలను చూపెడుతూ ఒకసారి ఆ బయట ప్లే చేయండి. బాబు చేసుకున్నటువంటి ఒప్పందాలు 2014లో ఆయన సోలార్, విండ్ ఈ 2 పవర్లకు సంబంధించి చేసుకున్నటువంటి ఒప్పందాలు, ఒక్కో యూనిట్ని ఎంతకు కొన్నారు ప్రజలందరికీ మళ్ళీ తెలియాలి. ఇవన్నీ ₹2.49 అమెరికా నుంచి పోలీసులు వస్తే ₹6.99 కొంటే ఏలియన్స్ రావాలా లేదా? ఇదే నా ప్రశ్న మొదటి నుంచి. ఒక్కసారి ప్లే చేయండి. 25 ఏళ్లకు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని 25 ఏళ్లకు 50,000 కోట్ల రూపాయలు ఉట్టి సోలార్ పీపీఏల వల్ల, చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న సోలార్ పీపీఏల వల్ల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ 25 సంవత్సరాలకు సంబంధించిన అదనపు భారం. నేను చాలా అర్థమయ్యే విధంగా అందరికీ చెప్తాను, లాజికల్గా చెప్తా ఉన్నా. 3,500 మెగావాట్లు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 9,000 మిలియన్ యూనిట్స్. 9,000 మిలియన్ యూనిట్స్ అంటే మేము 7,000 మెగావాట్లు మేము తీసుకున్నాం కదా, విచ్ ఈస్ ట్రాన్స్లేటింగ్ టు 17,000 మిలియన్ యూనిట్స్. సో 3,500 మెగావాట్లు అంటే ట్రాన్స్లేట్స్ టు 9,000 మిలియన్ యూనిట్స్. మేము ₹2.49 మేము తీసుకున్నాం కదా, ఆయన తీసుకున్న రేటు ₹5.90 యావరేజ్ రేటు కదా. సో ₹5.90 సంబంధించి ఇది విండ్ కాబట్టి ₹4.84. ₹4.84 మైనస్ ₹2.49 అంటే ₹2.35 అదనంగా కట్టాలి కదా. ఇంటూ 9,000 మిలియన్ యూనిట్లు కదా, అంటే 2,000 కోట్లు సంవత్సరానికి కదా. 25 ఏళ్ళంటే 50,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 25 ఏళ్ళలో అదనంగా కట్టాల్సిందే కదా, భారం మోయాల్సిందే కదా. పోనీ సోలారు 2,500 మెగావాట్లు సోలార్ ఆయన తీసుకున్న కెపాసిటీ, ఆయన తీసుకున్న యావరేజ్ రేట్ ₹5.90. మేము ఒప్పందం చేసుకునేది ₹2.49. అంటే ₹3.41 ఆయన అదనపుగా ఆయన పీపీఏల వల్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి కదా. ₹3.41 ఇంటూ 2,400 మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ 4,200 మిలియన్ యూనిట్స్ అప్రాక్సిమేట్గా. ₹3.41 ఇంటూ 4,200 మిలియన్ యూనిట్లు అంటే 1,500 కోట్లు సంవత్సరానికి ఎక్స్ట్రా బర్డన్. సో 1,500 ఇంటూ 25 ఏళ్ళు అంటే 37,500 కోట్లు ఎక్స్ట్రా బర్డనే కదా. సో ఆయన హయాంలో ఆయన చేసుకున్న ఉట్టి ఈ సోలారు, విండ్ పీపీఏల వల్ల 25 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జగన్ హయాంలో సంపద సృష్టి 1,00,000 కోట్లు పైన జరిగితే దాదాపుగా 1,10,000 కోట్లు 4,400 ఇంటూ 25 ఏళ్ళు జరిగితే, చంద్రబాబు నాయుడు హయాంలో 87,500 కోట్లు సంపద ఆవిరి. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి సోలార్, విండ్ పర్చేజ్ అగ్రిమెంట్లు, జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్, ఇంతే. ఈ 2 ప్రభుత్వాలు చేసుకున్న అగ్రిమెంట్లు. సింపుల్. ఎవరి వల్ల లాభం, ఎవరి వల్ల నష్టం ఈ రాష్ట్రానికి? ఎవరు విజన్ ఉన్నవాళ్ళు, ఎవరు సంపద సృష్టించేవాళ్ళు, ఎవరు విధ్వంసకారులు? చిన్న ప్రశ్న.
సింపుల్గా అర్థం చేసుకోండి. పురుషోత్తం రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెకీతో ఒప్పందం విషయంలో ఏం జరిగింది ఏంటని ప్రెస్ మీట్ పెడుతున్నారంటే చాలామంది 2-3 అంటే ఒక 4-5 రోజులుగా వస్తున్నటువంటి వార్తలు, అదానీ కేసు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అని, ఆయన లంచం తీసుకున్నారని, ఈ అంశాలపైన మాట్లాడతారు, మొత్తం ఒక క్లారిటీ ఇస్తారు, ఏం చెప్తారు అనుకున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల అంశాన్ని ఎక్కువగా ఆయన స్ట్రెస్ చేస్తూ, ఆ విషయాన్ని ఫోకస్ చేస్తూ, అదానీ విషయాన్ని పెద్దగా పట్టించుకో, ఒక 0.1% ఒక 1% చేస్తుంటారేమో. ఎందుకు? అంటే మీరు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు విజనరీ అనే పదం వాడారు. ఎవరు విజనరీ అని? అవును సార్. నో డౌట్ ఇతరులు విజనరీ కాని వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఎంత విజనరీ అంటే, దీన్ని పూర్వరంగంలో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణంకు ముందు ఆయన ఒక బిజినెస్ మ్యాన్. పర్టికులర్ గా విద్యుత్ రంగంలో ఆయన ప్లాంట్స్ పెట్టాడు. ఆయనకి విద్యుత్ రంగం పట్ల, పోకడల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, యంగ్ పర్సనాలిటీ. మీకు ఒక్క ఉదాహరణ చెప్పాలి. వెనిజులా అనే దేశంలో లాంగ్ బ్యాక్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మధ్యలో దేశాధినేతల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే, ఓజోన్ పొర దెబ్బతింటా ఉంది కాబట్టి బొగ్గు ఆధారిత విద్యుత్తుని తగ్గించుకోవాలి, మ్యాక్సిమం ప్రభుత్వాలు దీనికి శ్రద్ధ పెట్టాలి, సాంప్రదాయేతర ఇంధన వనరులపైన శ్రద్ధ ఫోకస్ పెట్టాలి అని చెప్తూ సోలార్ విండ్ పవర్ ను ముందుకు తీసుకొచ్చారు. జగన్ గారి విజనరీని ఎందుకు అంటున్నానంటే, ప్రపంచ పోకడ అర్థం చేసుకున్నాడు. దీంతో భారతదేశం కూడా, నరేంద్ర మోడీ గారు కూడా ఆ ఒప్పందంలో సంతకం పెట్టాడు ప్రపంచ దేశాలతో పాటు. మా దేశం కూడా దాంట్లో. అందువల్ల వెంటనే సెక్యూ వచ్చింది. కారణం ఏంటంటే, ప్రోత్సహించాలి కదా ప్రభుత్వం. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గాలంటే ఆల్టర్నేటివ్ విద్యుత్ ఉత్పత్తి రావాలి. అందువల్ల సోలారు విండ్ ని పోవడానికి, అందులో సోలారు విండ్ పూర్తిగా ప్రైవేట్ రంగంలో వస్తా ఉంది. జగన్ గారు 2 గమనించారు. ప్రపంచం అంతా రాబోయేది సోలార్ విండ్ పవర్ తో దొరికిన ఒప్పందం, విద్యుత్ ఉత్పత్తి అనేది ఒకటి, ప్రైవేట్ రంగం వైపు వెళ్తా ఉంది ప్రపంచం అనేది ఒక నిజం, ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా. కాబట్టి ఇట్లాంటి ఒక వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం స్టార్టింగ్ డేస్ లో, నేను ఇంకో మాట కూడా చెప్తాను, ఇప్పుడు సెకీతో ఒప్పందం రద్దు చేసుకుంటే తిరిగి ఒప్పందం చేసుకుంటే ₹2.45 ఇస్తారని నేను అనుకోవట్లేదు. స్టార్టింగ్ డేస్ లో కేంద్ర ప్రభుత్వం కొంత శ్రద్ధ పెట్టి, కొంత ఖర్చు పెట్టి ప్రోత్సహించాలి కదా రాష్ట్రాలని. 2 ఆఫర్లు చేసింది. ఒకటి, మాక్సిమం మినిమం ధరలకి విద్యుత్తుని ఇవ్వడంతో పాటు మీరు రుణాలు పొందే అవకాశాన్ని ఇచ్చింది. అంటే ఎవరైతే ఈ ఒప్పందంలో రాష్ట్రాలు ముందుకు వస్తాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇచ్చాయి. ఈ రెండింటిని జగన్ గారు లాజిక్ గుర్తుపట్టాడు. ప్రపంచ గమనం ఎలా ఉంది, మనం రాష్ట్రాన్ని దీన్ని అందిపుచ్చుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తా ఉంది, తక్కువ ధరకు వస్తుంది, అదనంగా రుణాలు తీసుకోవచ్చు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఉద్దేశంతో దాన్ని అందిపుచ్చుకున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చాలా మంది అప్పుడు విమర్శించారు, ఈయన బీజేపీ మెప్పు కోసం బీజేపీ రాష్ట్రాలు కూడా చేయని సాహసాలు చేస్తున్నాడు అని. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రపంచ దేశాల్లో పెట్టుబడిదారులందరూ కూడా ఈ ల్యాండ్ అనేది పెద్ద సమస్యగా మారిపోతా ఉంది, దీన్ని ఒక క్రమబద్ధీకరణ చేసి సమస్య రాకుండా చేయాలనే ఒప్పందంలో భాగంగా మన్మోహన్ సింగ్ గారి నుంచి వచ్చిన సంస్కరణలే. దీన్ని కూడా అందిపుచ్చుకున్న మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల కొంత సమస్యలు వస్తాయి రాజకీయంగా, అయినా ఛాలెంజ్ గా తీసుకున్నాడు. కారణం ఏంటంటే, ఇవన్నీ రాబోయే కాలంలో భారతదేశం ప్రపంచ గమనం అలా ఉంటుందని దాన్ని తీసుకున్నాడు కాబట్టి అదనపు ప్రోత్సాహాలు తెచ్చుకున్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకున్నాడు, రాష్ట్రానికి అదన అడ్వాంటేజ్ అయింది. అదే కదా విజనరీ అంటే. ప్రపంచం అంతా ఏ గమనంలో ఉంది, ఎటువైపు వెళ్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం దేని పట్టుకుంటే మనకు అదనంగా ₹4 వస్తాయి రాష్ట్రానికి, దీన్ని పట్టుకున్నాడు కాబట్టి ₹2.49 తెచ్చుకున్నాడు. ఇప్పుడు గుజరాత్ కొన్ని రాష్ట్రాలకు రాంది ఎందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ కంటే ఫస్ట్ అందుకున్న రాష్ట్రానికి వాళ్ళు ప్రోత్సహిస్తారు. అలా అందుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాలెంజ్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి సెకీతో చేసుకున్న ఒప్పందాలు మీ దగ్గర ఉన్నాయి, చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయి. మీరు 2014 నుంచి 2019 వరకు చేసుకున్న పీపీఎల్ ఒప్పందాలు మీ దగ్గర ఉన్నాయి గవర్నమెంట్ కాబట్టి. ఈ రెండిట్లో నాదే బెస్ట్ అని చెప్పండి. ప్రెస్ మీట్ పెట్టి కాదు, సెకీ కరెక్ట్ కాదు. నేను అదే అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు అడిగినా నేను అడిగినా ఇంకెవరు అడిగినా ఆయన పెట్టరు కాబట్టి ప్రజలకు అర్థమవుతోందా ఎవరు ఇంత చేసుకున్నారు, ఎవరు ₹2.49 చేసుకున్నారు? ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలిగారు. ఆయనే అన్నారు, నేను కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తున్నానా అని అన్నారు ఒక మాట. నేను నిస్సందేహంగా ఈశ్వర్ గారు, పాయింట్ ఏంటంటే, అబద్ధాలు పదే చెప్తున్నారని, అబద్ధాల గురించి మాట్లాడుతున్నాను, నిజాలు చెప్పే ప్రయత్నం వైసీపీ ఎప్పుడు చాలా సందర్భాల్లో చేయలేదు. ఇప్పుడు అబద్ధాలు చెప్పే వాళ్ళకి లేని నామూషి మీకెందుకు నిజాలు చెప్పేవాళ్ళు? కరెక్ట్. నిజాలు 100 రోజులు చెప్పండి, రాజకీయాలు అదే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పదలుచుకుంటే ఎఫెక్టివ్ చెప్తాడు. ఒక చిన్న నిజం చెప్పకపోవడం వల్ల, ఇంత సందర్భంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లాంటి అవినీతి ఆరోపణలు పదే ఎందుకు చేస్తున్నారంటే, నేను గతంలో చెప్పాను కేసులు ఉండడం, అరెస్ట్ అయ్యడం, ఆ కేసు గురించి చెప్తా. ఒక రిటైర్డ్ జడ్జి, వైసీపీ వాళ్ళకి కూడా ఎవరికి తెలియదని నేను నమ్ముతున్నా ఇప్పటికి కూడా, అందువల్ల చెప్తున్నా ఈ పాయింట్.
ఒక రిటైర్డ్ జడ్జి ఫోన్ చేసి నాకు నువ్వు బాగా మాట్లాడుతుంటావు ఎప్పుడన్నా చెప్పి ఆ వైసీపీ వాళ్ళు చెప్పి ఏడవట్లేదు అని చెప్పి ఇదే పదం ఆడాడు మా రాయలసీమ గారు చెప్తున్నా. ఆయన ఏమంటాడంటే అసలు జగన్ కేసు నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే అసలు జగన్ కేసు ఇప్పుడు నడుస్తా ఉంది, ట్రయల్స్ కాదు, డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతా ఉందని. డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతా ఉందన్న విషయం ప్రపంచానికి తెలియదు. డిశ్చార్జ్ పిటిషన్ ఏంటి, నా పైన పెట్టిన కేసుకి అర్హత లేదు అని జగన్ గారు ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు అర్హత ఉందని నిరూపించుకోవాలి, జస్ట్ రైట్ ప్యాస్ పిటిషన్. ఇప్పుడు జరుగుతా ఉండేది సిబిఐ కోర్టులో అర్హత లేదని. ఎందుకు అర్హత లేదన్నాడు? జగన్ గారి మీద ఉన్న ఆరోపణ ఏంటి, రాజశేఖర రెడ్డి కాలంలో కొన్ని కంపెనీలకు న్యాయం చేసినాడు, జీవోలు ఇచ్చినాడు, కుట్ప్రోకోలో జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. ది గ్రేట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న ప్రభుత్వమే హైకోర్టులో ఇచ్చిన అఫిడేట్ ఏంటంటే మా ప్రభుత్వం ఇచ్చిన, అదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవోలన్నీ కరెక్ట్ అని, ఇది పెట్టుబడిదారులు ప్రోత్సహించే ప్రయత్నం అని, దీనివల్ల పైసా నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదని రాష్ట్ర ప్రభుత్వం వేస్తే ఈయన డిశ్చార్జ్ పెట్టినాడు. ప్రభుత్వమే తప్పు చేసినప్పుడు నన్ను ఎందుకు అడుగుతారా బాబు, డిశ్చార్జ్ చేసినాడు. దాన్ని తట్టుకోలేక సిబిఐ తాళబేలా పట్టుకుంటా ఉంది. ఇప్పుడు జరుగుతుంది జగన్ గారి కేసులో డిశ్చార్జ్ పిటిషన్. ఈ కేసుకు అర్హత లేదు, జస్ట్ లైక్ క్యాష్ పిటిషన్. డిశ్చార్జ్ పిటిషన్ ఎన్ని రోజులు నడుస్తుందంటారు, మరి క్యాష్ పిటిషన్ 1 నుంచి నడట్లేదా చంద్రబాబు గారి స్కిల్ కేసులో? అవును, క్యాష్ పిటిషన్ వేసే అధికారం మీకున్నప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ వేసే చంద్రబాబు ఉండదు, జగన్ ఉండదా? అది ఇంతవరకు జగన్ గారు ఈ విషయం చెప్పలా. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిబిఐ కేసుల్లో అసలు కేసే నడవదు. ఆ కేసుని ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ ఐఏఎస్ రిలీఫ్ వచ్చిందండి, ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళకి వలేశారు. గవర్నమెంట్ జీవోలు కరెక్ట్ అయినప్పుడు జీవోలు ఇచ్చిన ఐఏఎస్ మేమేట తప్పవుతాం, డిశ్చార్జ్మెంట్ హైకోర్టు డిశ్చార్జ్ చేసింది, వాళ్ళు రిలీఫ్ చేసిన కేసు నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎందుకు చెప్పారంటే కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి స్వయంగా మాట్లాడకూడదని చెప్పకపోవచ్చు. పార్టీ నాయకులు చెప్పచ్చు. ఒక్క నిమిషం సార్, ఏం సార్ నా పాయింట్ ఏంటంటే జగన్ గారు బెయిల్ పిటిషన్ లో అబద్ధాలు చెప్పకూడదు, కేసుని ప్రభావితం, నా కేసు నడుస్తా ఉంది అది కాదయ్యా క్వాష్ పిటిషన్ అని చెప్పడానికి ఏమి ఉంటుంది, తెలియదు అంట. జగన్ గారికి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు సమాచారం. నా పాయింట్ ఏంటంటే జగన్ గారి కేసులో అవినీతికి సంబంధించిన విషయాలు చాలా విషయాల్లో వాస్తవాలు తెలియకపోవడం వల్ల చెప్తాను. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, ఎంత చెప్పట్లేదు. ఇప్పుడు ఉదాహరణ కొన్ని ఛానల్ ఏమొస్తున్నాయి, భారతి గారి పిఏ పోస్ట్ పెట్టారు, అసలు భారతి గారి పిఏ లేరు నాకు సమాచారం ప్రకారం. పిఏ లేదన్నా పిఏని పెట్టేస్తున్నారు కదా, వాళ్ళు పెట్టేస్తారు, రాసేస్తారు, అది రుద్దేస్తారు. ఎవరు కేసు పెట్టట్లా, వాళ్ళు ఎందుకంటారు? నా పాయింట్ ఏంటంటే కేసు ఎవరు పెట్టలేదు ఎందుకు? జగన్ గారికి పిఏలు ఉన్నారు, బహుశా కేవీరెడ్డి మన వెంకటరెడ్డి గారు పిఏలు ఉండొచ్చు, అది రాజకీయ నాయకుడు కాబట్టి. అసలు భారతి గారు బిజినెస్ మ్యాన్ కి ఎందుకు పిఏలు ఉంటారు? వాళ్ళు కూడా మేనేజర్లు ఉంటారు కంపెనీలకి. పిఏలు పెట్టేసి ఆమె పెట్టి ఆమె పిఏ అని ఆమె ఫోటో పక్కన పెట్టి డిబేట్లు పెడతా ఉంటే ఇంకొక కేసు నమోదు కాలేదు. పాయింట్ ఏంటంటే ఈ రోజు రైట్ ట్రాక్ లోకి వస్తున్నారు కాబట్టి నిజాలు చెప్పడం, చట్టపరంగా ఎదుర్కోవడం కరెక్ట్ ట్రాక్ లో ఉన్నారంటారు. ఆ కరెక్ట్ ట్రాక్ లో ముందుకు నడవాలి. నడవకపోతే మళ్ళీ అనుమానాలు వస్తాయి, మళ్ళీ ఆ పిటిషన్ ఇది ఆ పరువు నష్ట దావా అయిపోతే మళ్ళీ వెనకపోయినా అనుకుంటారు. జగన్ గారు మంచి అవకాశం ఇచ్చాడు, 48 గంటల టైం ఇచ్చాడు, క్షమాపణలు చెప్తే పరువు నష్టం వేయనని చెప్పి. అంటే వాళ్ళు క్షమాపణలు చెప్పడం మంచిది, విత్డ్రా చేసుకోవడం మంచిది. ఇప్పటికైనా ఒకవేళ ధైర్యం ఉంటే జగన్ గారు పెట్టినటువంటి ఒప్పందం పైన కేసు పెట్టండి, సెకీ ఒప్పందం పైన కేసు పెట్టి విచారించి రద్దు చేసుకొని పాత పీపీఎల్, ఇప్పుడు జగన్ గారు ఒక ధైర్యంగా చేశారు, చంద్రబాబు గారు చేసినటువంటి పీపీఎల్ రద్దు చేసి సెకీతో ఒప్పందం చేసుకున్నాడు. గుడ్. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక ఛాలెంజ్ తీసుకోండి, జగన్ గారు ఒప్పందం చేసుకున్న సెకీని రద్దు చేసుకొని మీరు పాత పీపీఎల్ పునరుద్ధరించుకోండి, అధికారం మందే కదా, రైట్ అవుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీంట్లో డిఫెన్స్ లో పడుతుంది. జగన్ గారికి బీజేపీ నాయకులు మరీ దారుణం. ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ గారికి చెడ్డ పేరు వస్తుందన్న స్పృహ కూడా లేదు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ఇంక రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టేసి ఊరేగుతున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ లో రావడం ద్వారా ఒక మంచి జరుగుతుంది. ఓకే, రైట్, ప్లీజ్. రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళ కేసులకు సంబంధించిన విషయంలో ఒక దాంట్లోంచి ఒకటి మెల్లిగా ఆయన అగ్నిపునీతలు బయటకు వస్తున్నాడు. అందరికీ తెలిసి ఆయన డిశ్చార్జ్ పిటిషన్స్లో ఉన్నాడని, లేదంటే వీళ్ళు మామూలు ఈ భౌగోళిక స్థానంలో తిన్నగా ఉండరు కదా. నిన్నకాక మొన్న బీపీ ఆచార్య గారి కేసులో మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టే కొట్టేసింది, అందులో మనీ లాండరింగ్ అని ట్రాన్సాక్షన్ జరగలేదని. సో ఇట్లా కేసెస్ ఒకదాని తర్వాత ఛార్జ్ షీట్లు పడ్డాయి లేదా ఛార్జ్ షీట్లు పడలేదు, ఇవన్నీ వాదనలు పక్కకి పెడితే అండి ఒక వాయిస్ హ్యాస్ టు కమ్. ఇప్పుడు ఎలా అవుతుందంటేనండి, సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అన్నట్టు. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టేదాకా దిక్కుదేమని ఉండట్లే. ఇప్పుడు ఎవరైనా మేమైనా విశ్లేషించాలన్నా, ఇప్పుడు చూడండి తెలుగుదేశానికి జనసేనకి వైఎస్ఆర్సీపీకి కంపారిజన్ ఏంటంటే బీజేపీకిను, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పేపర్లు చదువుకుని వస్తారు, 10 వేదికలు ఉంటాయి. వీళ్ళకన్నా ముందు చెప్పేశాడు ఇది అబద్ధం, ఇలాగే చెప్పేద్దాం మనం స్క్రిప్ట్ ప్రకారం. సో అబద్ధాలు కంటిన్యూషన్ ఏంటంటే ఆ పేపర్ తప్ప వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించట్లే. దెన్ దే కెనాట్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆబ్వియస్లీ ఏంటవుతాయి, ఒకే ప్రవచనం, ఆడు పులిహార 2 పంపిస్తాడు పౌర డబ్బాడు, ఆ పులిహార అందరికీ వేస్తే ఏమవుతుందంటే అదే టేస్ట్తో అదే వార్త దావనంలో వెంట పెడుతుంది.
ఇక్కడ ఎక్కడో మీరు 7 గంటలకు ప్రాణాలు తెగించి మీరు వచ్చి డిబేట్ పెట్టేదాకా నిజం ఎక్కడ చెప్తుంది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఇదే ప్రెస్ మీట్లు నెలకోటి పెట్టుంటే ఈ పడికి సగం మంది చచ్చిపోయి ఉందరు తట్టుకోలేక. ఎందుకంటే నిజం అంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు ఎంతసేపు మాట్లాడడానికి కారణం పురుషోత్తమ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. నిజాలు చెప్పుకోవడానికి భయం ఎందుకు? నిజం అని కాదు సార్, డిశ్చార్జ్ పిటిషన్ అన్న విషయమే చెప్పకుండా సబ్జుడిషియల్ కొన్ని ఉంటాయి సార్, కొంచెం గౌరవం మధ్యలో. కానీ వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇవాళ ఒక సీనియర్ అడ్వకేట్ ఏది డిస్ట్రిక్ట్ కోర్టులో వాదించాడు, ఒక హైకోర్టు సుప్రీంకోర్టులో ముకుల్ రోహిత్ గారి కన్నా డామినేట్గా 83, 84 పేర్లు ఇవన్నీ ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందని ఒకడు, ఇంకోడు అలా అమెరికా జైలుకి వెళ్తే ఏ తిండి తినాలో ఏ బ్రెడ్ తినాలని ఒకడు. అంత డెలిబరేషన్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? బికాస్ అక్కడ స్క్రిప్ట్ డైరెక్షన్ నడుస్తూ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ డైరెక్షన్ నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే అవి తాత్కాలిక ఉపశమనాలే ఉంటాయి. ఈ శాశ్వత ప్రయోజనాలు ఆశించాలంటే నిజం ఒక దగ్గర నుంచి వస్తుంది. ఇట్ హ్యాస్ ఇస్ ఓన్ ఫేసెస్, లెట్ దెమ్ గివ్ ఫేసెస్ అంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ల వల్ల ఇవాళ చూడండి 5-6 నెలల బట్టి వాళ్ళు జల్లుతున్న ప్రతి బురదకి ఇవాళ చూడండి కూర్చోపెట్టి కొడితే పిల్లినైనా తిరగబడద్దు అన్నట్టు డిఫర్మేషన్ కేసు అన్న వాయిస్ మాడ్యులేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది ఒకసారి పునాది పడింది అనుకోండి సార్, ఆ బెదురు భయంతో ఆగుతారు. ఆగపోతే ఏమవుతుందంటే ఏం చేయలేరు భయ్, ఉట్టిగా ఖాళీగా ఉన్నాడు కూడా చేయి. ఇప్పుడు రోడ్డు మీద సీఎం గా ఉన్నప్పుడే వీళ్ళ గాలి కుదిలేదు సార్, ఈ విధంగా రాస్తూ ఉంటే ఇన్ని తప్పుడు వార్తలు. సార్ మీరు ఈశ్వర్ గారు మీరు నమ్మని నమ్ముకోండి, పురుషోత్తమ రెడ్డి గారు అడగండి, ఆ తపేలా ఛానల్కి చాలా రోజులు నాకన్నా ఎక్కువైనా మంచి మర్యాద కూడా ఉండదు సార్. ది డజంట్ ఈవెన్ బాదర్ టు గివ్ రెస్పెక్ట్ టు ద చైర్. వాళ్ళకి ఎంత చేయాలి? వాళ్ళు జేఎం చంద్రన్న బ్యాచ్ ఉంటారు అక్కడ, ఎల్డమేట్ వాడు చెడతలేదు సార్ జింగి చిక్కం అని. ఇక్కడ చూడండి మీరు పేపర్లు అవన్నీ నిజాలు చూపించడానికి, కానీ అక్కడ ప్రాంప్ట్ ఉంటుంది, అక్కడ చదువుకుని పోవడమే. అక్కడ 100% ప్రతిరోజు నిజాలు చూపించడానికి నేను పడే కష్టం ఇది. అందరు కష్టాలు అవే సార్, నిజాలు ప్రతిరోజు పడే కష్టం సార్ ఇది. ప్రతిరోజు పడే కష్టం. ఏ అవసరం లేకుండా, ఏ పేపర్ అవసరం లేదు, ఏ డాక్యుమెంట్ అవసరం లేదు, ఏ ఎవిడెన్స్ అవసరం లేదు, ఏ ప్రూఫ్ అవసరం లేదు, ఏ ఆధారం అవసరం లేదు. కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని పలానా జైల్లో వేసేస్తున్నారు. అమెరికాలో పోలీసులు ఆల్రెడీ వచ్చేశారు, విదేశాల నుంచి అమెరికా నుంచి వచ్చేశారు, అవసరమైతే వేరే గ్రహం నుంచి దూకుతారు అని ప్రెస్ డిబేట్లు పెట్టి నడుపుకుంటున్నారు. ఏం సార్ ట్రాక్ లో పడ్డట్టేనా ఎవరు ఈ పార్టీ? జగన్ సార్ చెప్తేనే పడతారు. రైట్, పార్టీ వ్యక్తిగతంగా ఒకరు కాదు కదా. ఎస్, పార్టీ ట్రాక్ లోకి ఎక్కినట్టేనా? ఈ కఠినంగా వ్యవహరించకపోతే పార్టీ ట్రాక్ లో లేకపోతే మేము అధికారంలోకి కఠినంగా ఉండాలి. 5 నెలలు ఇన్ని వందల పోక్సో పెట్టేస్తున్నారు. మహిళ పైన పోక్సో కేసు పెడతారా సార్? అమ్మాయి పెద్దిరెడ్డి సుధారణ, అమ్మాయి పైన పోక్సో కేసు పెట్టారు, మహిళ పైన కూడా పెడతారు సార్ వాళ్ళు. సార్ ఈయన డిబేట్ లో కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారుతుంటే కూడా ఏమీ చేయలేదు. ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మొన్నటిదా భయపడే వాళ్ళు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను చూసి కూడా భయపడుతున్నారు. అంటే మరి గాడిలో మేము లేకపోతే భయంతోనే చేస్తున్నారు అనుకుందాం, కానీ అసలు ఆ వ్యవస్థనే లేకుండా చేస్తున్నారు కదా మీ వైపు నుంచి మాట్లాడే వ్యవస్థ. సార్ ఒక మాట నేను చెప్తాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే 1,30,00,000 మంది ఓటేశారు సింగిల్గా పోటీ చేస్తే, వీళ్ళు ఒక 3,000 మందో లేదా 4,000 మంది మీద కేసులు పెట్టేస్తే లేదా ఒక 10,000 మంది మీద పెట్టేస్తే ఈ వ్యవస్థ అయిపోయిద్దా? లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అయిద్దా? సో ఎంతమందిని బంధించగలుగుతారు చెప్పండి? ఎంతమంది అరెస్ట్ చేస్తే ఓ 4 రోజుల తర్వాత వస్తారు, లేదా 2 నెలల తర్వాత వస్తారు. ఇప్పుడు మొన్నటిదాకా ఇప్పుడు ఇంటూరు రవికిరణే పోరాడాడు అక్కడ వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు వాళ్ళ భార్య వచ్చి పోరాడుతుంది, రేపు పొద్దున వాళ్ళ పిల్లలు కూడా వచ్చి పోరాడతారు. పోతారు ఒకళ్ళు మీరు టార్గెట్ చేస్తే ఆ కుటుంబంలో 4 వస్తారు రేపు పొద్దున రోడ్డు మీదకి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను ఒక్కడే ఉన్నాను. ఇప్పుడు రేపు పొద్దున అంతా మా ఇంట్లో వాళ్ళు వస్తారు, అటు అందరి ఇంట్లో వాళ్ళు అదే పని కదా, వస్తారు కదా, ఎక్కడికి వెళ్తారు? ఇక ఖచ్చితంగా వచ్చి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పోరాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు క్రమశిక్షణగానే వెళ్తుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా పాయింట్లు అలవాటు చేసుకోరు సార్, మేము ఇప్పుడు కూడా అలవాటు చేసుకోరు, చెప్పరు. లేదు సార్, నిజమే చెప్తారు. ఇప్పుడు చల్లించుకుంటా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నేను చేయలేననే చెప్పాడు మన ఎలక్షన్ అప్పుడు కూడా. ఏది బాబు చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి ఈ హామీలన్నీ ఎవరు చేయలేరు, బాక్స్ వేసి మరీ చూపించాడు. ఇదిగో దీనికి ఎంత అవుతాయి, మన బడ్జెట్ ఎంత చేయలేమని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే అయింది కదా, శాలరీలు ఇచ్చే పరిస్థితి లేదు, ఒక హామీ అమలు పరిచేటటువంటి పరిస్థితి లేదు. సో ఈ సెక్కి దానికి వచ్చేటప్పుడు ఒక పాయింట్ చెప్తాను సార్. 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ కోసం అని చెప్పి సోలార్ పార్కులు నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్, ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి 6,400 మెగావాట్ల సామర్థ్యానికి సంబంధించినటువంటి టెండర్లు కూడా పిలిచారు. పిలిస్తే ఇదే తెలుగుదేశం కేసులు వేసి దాన్ని న్యాయపరంగా రాకుండా చేసింది. ఎందుకు పీపీఎల్ ఎన్ని ఉన్నాయి, సో ఇలాంటికి మా నష్టం చేకూరుతుంది, వాటిని రద్దు చేసిన దాని మీద వెళ్ళి కోర్టుకి వెళ్ళి దీన్ని ఆపించారు. అప్పుడే సార్ ₹2.49 నుంచి ₹2.59 దాకా బిడ్లు వేశారు అప్పుడు టెండర్లకు సంబంధించి. సో ₹2.49 లీస్ట్.
అందుకనే సెక్యూ వాళ్ళు సెక్యూ మీకు 249కి 249. ఇస్తామని చెప్పి ఆ రోజు వచ్చారు. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలు 261కి ఇచ్చినాయి, మంచి point. 261, 69కి. మిగిలిన 4 రాష్ట్రాలకి ₹2.61. మీరు ఆల్రెడీ మీకు ఇది న్యాయపరంగా మీకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎటు మీరు ఆ ₹2.49కి మీకు కూడా బిడ్లు వచ్చినాయి కాబట్టి అదే దానికి మేము సప్లై చేస్తాం వాళ్ళు వచ్చారు. సో దాన్ని తక్కువ రేటుకి ఇస్తానంటే ఇప్పుడు దీన్ని ఏదో ఇక్కడ భూమండలం బద్దలైపోయింది, ఆయన ఎవడ మీద కేసు పెడితే ఏడేదో జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ అయిపోతున్నారు. ఏం అరెస్ట్ గారు, మీరు కంగారు పడద్దు. మీరు ఇట్లాంటి తమ్ముళ్ళు పెట్టుకొని మీరు పొద్దున సాయంత్రం తిని బతకాలి, లేకపోతే బతకలేరు కదా. Right. అట్లాంటి లేకపోతే తెల్లారి చచ్చిపోతారు సార్ వీళ్ళు. అమ్మో ఇట్లాంటి తమ్ముళ్ళు చూడలేదు అనుకో వాళ్ళు బతకలేరు. సో ఇట్లా బతకండి, మేము కేసులు వేసినాక అక్కడికి వెళ్ళి ఎట్టబోతారు చూద్దరు కానీ. రైట్ థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. కేఎస్ ప్రసాద్ గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.